అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మరలా మనం అందరం కలిసి 14వ వచనాన్ని బిగ్గరగా, స్పష్టంగా, నెమ్మదిగా, ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. Galatians chapter 6, reading all together, verse 14 please. గలతీ 6:14 కలిసి చదువుదాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు అతిశయించుట. ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు సాయం కొరకై ప్రార్థనలో ప్రయత్నిద్దామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నమ్మదగిన అతి పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నీ స్వరక్తమిచ్చి సంపాదించిన నీ స్వాస్థమైన, నీ సొత్తైన, నీ స్వకీయ సాంపద్యమైన ప్రజలతో నేను కూడా కలిసి కొనియాడినట్లు నాకు కూడా అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నన్ను కూడా మీరు ప్రేమించి నీ ప్రేమకు రుజువుగా నీ కుమారుడు నా ప్రభుని యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపి క్రియాపూర్వకమైన మీ ప్రేమను నా పక్షంగా రుజువుపరిచినందుకే స్తోత్రాలు. ఆ ప్రియుని యందు, ఆ ప్రియుని రక్తం వలన నన్ను మీరు విమోచించి నా అపరాధములకు, నా పాపములకు, నా దోషములకు మీరు క్షమాపణ కలిగించి మరి ఎన్నటికీ నీ దాసుని కాకుండానట్లు నాకు అనుగ్రహించిన గొప్ప స్వాతంత్రం కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. శిలువ శక్తిని బట్టి తద్వారా నాకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన దీవెనలకు నేనేమి చెల్లించిన రుణస్థులను అని ఒప్పుకొనొచ్చు నన్ను, నా హృదయపూర్వక ఆరాధనను మీకు సమర్పిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, ఈ దినము సర్వలోకము, సర్వ ప్రపంచము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, ఆయన పొందిన శ్రమలను తలపోసుకొనుచూ ఉండగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు అర్ధసహితముగా ప్రభు యొక్క మరణాన్ని అన్వయించుకున్నట్లుగా కావలసిన కృప అనుగ్రహించు. ఇది నా ప్రేమతో నీ బిడ్డల ద్వారా ఆహ్వానించబడిన నీ ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు. కొత్తగా ప్రవేశించిన బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా. దయతో వారితోనూ మాతోనూ మీరు మాట్లాడినట్లు మరలా మా స్తుతుల సింహాసనం మీద మీరే ఆశీనులు కమ్మని ప్రార్థిస్తూ ఉన్నా. మా అక్కల కొద్ది నీ వాక్యం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. వాక్యము నీది, ప్రజలను వారు, సంఘము నీది. మీరు ఏదైనా అనుగ్రహించితేనే తప్ప మేము దేనిని పొందలేమని ఒప్పుకొనొచ్చు ఉన్నా. నన్ను మమ్మల్ని శిలువకు సమీపంగా ఆకర్షించుకునము. మాకు మీరే నీ వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా పరిచర్య చేయవలసిందిగా, తద్వారా మమ్మల్ని పురికొల్పి, ప్రోత్సహించి, బలపరిచి అంతకంతకు నూతనపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యొక్క దాసులు నన్ను మరొకసారి క్రీస్తు యేసు ప్రభు నిత్య నిబంధన ప్రోక్షణ రక్తము కిందికి తెచ్చుకొనొచ్చు. నన్ను మీరు కడుగుము, శుద్ధీకరించుము, సమయోచితమైన మాటలు నా నోటి నుంచుము. పైనుంచి నూతన తైలాభిషేకమును, వాక్షతను అనుగ్రహించి బలపరచుము. తద్వారా నీ ప్రజల క్షేమార్థము, రక్షణార్థము నీ కుమారు ద్వారా నీ నామ ఘనత మహిమ కొరకు మాత్రమే నన్ను మీరు జ్ఞాపకం చేసుకునవలని ప్రార్థిస్తూ ఉన్నాం. కనిపించి కనబడిన అంధకార శక్తుల ప్రభావమును క్రీస్తు యేసు ప్రభు శక్తి గల నామమును బంధిస్తూ ఈ దినం శాలెములోను, అనుబంధ స్థానిక సంఘాల్లోనూ, దేశము, రాష్ట్రము, దేశము, ప్రపంచంలోనూ చదివిన ప్రజల మధ్య నిలబడుతున్న దాసులను, చేరి వచ్చిన మందను మేలుకై జ్ఞాపకం చేసుకుని నీ ప్రజలలో నీకున్న దయచొప్పున నీ పనివారిని మీరే బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. ప్రార్థన ఆలకించడానికి స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శిలువను గురించి చాలా వివరంగా మనం మాట్లాడుతున్నప్పటికీ శిలువ అనే మాట కృత నిబంధనలలో కేవలము నిర్దిష్టమైన సందర్భాల్లో మాత్రమే వాడినట్టుగా లేదా వ్రాయబడినట్టుగా మనం వాక్యాన్ని చదివినప్పుడు గమనించవచ్చు. ఎన్నిసార్లు ఈ మాట వ్రాయబడింది అన్న ఒక కోరిక కలిగి దాన్ని పరిశోధించే ప్రయత్నం చేసినప్పుడు కనీసం 28 ప్రాముఖ్యమైన స్థలాల్లో కృత నిబంధనలలో విశేషంగా ఈ పదం వాడబడినట్టుగా మనం చూస్తాం. మొదటిసారి ఈ మాట మత్తయి సువార్త 10:38 నెగిటివ్ సెన్స్లో వాడబడినట్టుగా చూస్తాం. ఎవడైనా తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు
కాడు అన్న స్థలం మత్తయి 10:38 ఈ మాట రాయబడినట్టుగా చూస్తాం. అందుకే ఇలాంటి ఒక మంచి నియమాన్ని ఒక దైవజనుడు పరిచయం చేశాడు. దాన్ని ద ప్రిన్సిపల్ ఆర్ ద లా ఫస్ట్ మెన్షన్, మొదటిసారి ప్రస్తావించబడిన నియమం అంట. నేను కొత్తలో రక్షించబడినా, కొత్తలో కాదు, ఇంచుమించుగా 7 ఏళ్ళు అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఒకనొక యూత్ క్యాంప్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఒకనొక బైబిల్ ఉపదేశకుడు బైబిల్ పఠనాలు తీసుకుంటూ ఈ మాట సెలవిచ్చాడు. బైబిల్లో ఏ మాట అయినా మీకు కనిపిస్తే మొదటిసారి ఈ మాట ఎక్కడ కనిపిస్తుంది అని ఆరా తీసి అక్కడి నుంచి మీ ప్రయాణాన్ని ఆరంభించగలిగితే మీ ధ్యానాలు అర్థవంతంగా ప్రయోజనకరంగా ఉంటాయని జ్ఞాపం చేశాడు. ఆ దినాన బహుశా గ్రేస్ అన్న మాట కావచ్చు, లేదా హౌస్ ఆఫ్ గాడ్ అన్న మాట కావచ్చు. గత సంవత్సరం 2015లో ఈ మాట మనకు పరిచయం చేయబడింది. కనుక కృప అన్న మాట మొదటిసారి ఆదికాండం 6:8 మనం కనిపించడాన్ని మనం గమనిస్తాం. మనకు అనిపిస్తుంది కదా, యోహాను 1:17 ప్రకారం మీరే కదా అన్నారు, మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. కృప అనేది యేసుక్రీస్తు ద్వారా కలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనకు మధ్యవర్తి అయితే, కొత్త నిబంధనకు సంబంధించిన మాటే పదమే కృప అయితే, మరి పాత నిబంధన నుంచి ఎలా ఆరంభించబడింది అనిపిస్తుంది. దీనికి కొన్ని మూలాలు మనం అన్వేషించవలసిన వారంగా ఉన్నాం. ఆ భాగం నాకు కాదు, కానీ నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కనుక ఇలాంటి నియమాన్ని ఆ దినాన్ని ఒక దేవుని యొక్క దాసుని ద్వారా నేను నేర్చుకున్నా. వాస్తవానికి ఇది A.T. పీర్సన్ అనే ఒక గొప్ప దైవజనుడి ద్వారా ఇది వెలుగులోనికి వచ్చింది. అప్పటికే ఉంది ఇలాంటివన్నీ, అయితే బైబిల్లో ఆయన ద్వారా వెలికి తీయబడినట్టుగా చూస్తాం. కనుక దాన్ని ఏమంటారు, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్. ఎవరైనా A.T. పీర్సన్స్, మీరు స్కోఫీల్డ్ బైబిల్ మీరు చూస్తే ఈ మధ్యకాలంలో బైబిల్ టూల్స్లో రెఫరెన్స్ బైబిల్లో ప్రాచీనమైనది 1906, 1970, 1960s 3 సార్లు దీన్ని రివైజ్డ్గా దాన్ని యాడింగ్ కొన్ని డిలీటింగ్ అన్ని చేసి ఈ బైబిల్ వాడుకలోనికి తీసుకురాబడింది. ఆ మధ్య నేను కూడా విన్న, భక్సింగ్ గారు కూడా కొంతకాలం దీన్ని వాడారని నేను విన్నా. అది ఎంతవరకు నిజమో ఇంకొక వ్యక్తి ద్వారా నిర్ధారించబడితే తప్ప దాన్ని నేను రూఢిపరచలే. మెట్టికి ఏదైనా మీరు గమనిస్తే ప్రీఫేస్ కంటే ముందు ఆ పేరుంది, అందులో రాశాడు అక్కడ జనరల్ ఎడిటర్ ఇంగ్లీష్ షుల్లర్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. దాని కింద ఎడిటర్స్ అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంచుమించుగా 8 మంది అనుకుంటాను. అందులో ఎడం వైపు చివరి వాడు A.T. పీర్సన్ అనే పేరు వ్రాయబడినట్టుగా చూస్తాం. ఆ దైవజనుడి ద్వారానే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అనేమో బయటకు తీసుకురాబడినట్టుగా చూస్తాం. బైబిల్ మరి విశేషంగా యవనస్తులకి నాకు మనవి, మీరు తెరిచిన వెంటనే జెనసిస్కి వెళ్ళకూడదు. తెరిచిన వెంటనే ప్రీఫేస్ అండ్ ఫార్వర్డ్, ముందు మాటల తొలి పలుకులు, ముందు మాట, ఇవి చదివే లోనికి ప్రవేశించాలి. చాలా వరకు మనకు వాడుక ఉండదు. మీరు చదివే పుస్తకాలు కూడా అంతే, పీఠిక ఉంటుంది, తొలి పలుకులు ఉంటుంది, ముందు మాట ఉంటాయి. ఇవి చదివిన తర్వాతనే సబ్జెక్ట్లోనికి ఎంటర్ కావాలి. ఇది నేను ఎప్పుడో మెడిసిన్ చదివేటప్పుడు మొదటిసారి ఒక లెక్చరర్ ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు వచ్చి ప్రీఫేస్కి సంబంధించి ప్రశ్న అడుగుతూ వచ్చాడు. ప్రీఫేస్ ఎప్పుడు చదువుతాం మనము, అసలు చదివే అలవాటు లేదు మనకి. కొన్ని బైబిల్ టూల్స్ చదివితే, ఉదాహరణకి ఫ్రాంక్లిన్ థామ్సన్ అనే ఒక గొప్ప దైవజనుడు, వాడుక భాషలో బాగా చెప్పాలంటే వాడుకలో మోస్ట్ పాపులర్ రెఫరెన్స్ బైబిల్ థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ అంట. నేను ప్రీఫేస్ చదివితే ఈ థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ రావడానికి ఆయన బైబిల్ దగ్గర వెచ్చించిన సమయం ఎంత తెలుసా? 21 లాంగ్ ఇయర్స్, 21 సుదీర్ఘ సంవత్సరాలు పెట్టుబడి పెట్టాడు సమయాన్ని. ఏమొచ్చింది బై ప్రోడక్ట్? మోస్ట్ వరల్డ్ ఫేమస్ పాపులర్ చైన్ రెఫరెన్స్ స్టడీ బైబిల్ వచ్చింది. కనుక ఏదైనా సరే మనం నేర్చుకునే దానికి ఉపక్రమిస్తే అందులో మనము ఎదుగుదలను చూస్తాం. అందుకే వన్ ఆఫ్ ద బై ప్రొడక్ట్స్ ఆఫ్ రీడింగ్ ఆర్ లెర్నింగ్ ఈజ్ గ్రోత్ అని ఒక దైవజనుడు అన్నాడు. ఎడతే మనము నేర్చుకుంటూ ఉంటే ఎదిగే వారంగా ఉంటాం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా అనిపించకూడదు. సిలువను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. సిలువను గురించి ఏదైనా బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది, ఇది ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడ ముగించారు, ఇలాంటి తెలుసుకోట ఆశీర్వాదకరం. నేను కూడా ఎందుకంటే ప్రసంగికులు కదా, బోధించాల్సిందే కాబట్టి హోంవర్క్ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా జిల్లా కేంద్రాలకు వచ్చి ఏది పడితే అది నోటికి మాట్లాడడం అనేది దేవుని యొక్క ఉగ్రత కింద నేను వచ్చేవాడిగా ఉంటాను. అందుకే సహజంగా నేను ఇలాంటి జిల్లా కేంద్రాలకు వచ్చి పరిచయం చేయడం నాకు ఇష్టం ఉండదు. చిన్న మంది, ఒక 40 మంది 50 మందిని ఎన్నుకుని ఏది నేర్చుకున్నానో అనే బోధించడం నాకు ఇష్టం. ఇంచుమించుగా 21 సుదీర్ఘ సంవత్సరాల దేవుని సేవలో ఉన్నాను. ఐఎమ్ నాట్ ఫుల్ టైం గాడ్ సర్వెంట్. 16-17 ఏళ్ళకు నేను తీర్మానించుకుంటే 21 years హెబ్రోన్లో తీర్మానించుకుని నేను షాలెంకి వచ్చి పరిచయం చేస్తాను. నేను ఎప్పుడు ఊహించలే. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎంతో భయముతో వణుకుతో మేము మధ్య నిలబడి ఉన్నా. కనుక ఈ దైవజనుడు ఫ్రాంక్లిన్ థామ్సన్ 21 లాంగ్ ఇయర్స్ బై ప్రోడక్ట్ ఏంటి?
చైన్ రెఫరెన్స్ బైబిల్. ఆశ్చర్యం. ఇంకొక దైవజనుడి గురించి చదివాను, ఒక బైబిల్ చూశాను. పరిచయం చేయడానికి ఒకనొక స్థలానికి వెళ్తే మాకు బంధువు, ఆయన దగ్గర డేక్స్ బైబిల్, ఫిన్నింగ్ జేమ్స్ డేక్స్ అనే మాట పేరుతో ఉంది. చదివాను. ప్రీవియస్ చదవడం నాకు అలవాటు. చదివాను. ఆయన ఎన్ని గంటలు స్పెండ్ చేశాడు? 1,00,000 hours. 1,00,000 గంటలు 40 సంవత్సరాల వ్యవధిలో కూర్చొని చదివితే రోజుకు సరాసరిగా లెక్కలేసా. 1,00,000 గంటలను 24 గంటలుగా మార్చి గంటలను రోజులోకి మారిస్తే యావరేజ్గా సగటున రోజుకు 4 గంటల నుంచి 5 గంటలు కూర్చొని చదివి రాస్తే డేక్స్ అయినటువంటి రెఫరెన్స్ బైబిల్ ఎలా ఉంటుంది? more than 5 million cross references recorded in the section concordance. పిచ్చి అనిపిస్తుంది. ఏంటి పిచ్చా? వీళ్ళకి ప్రేమలో పడ్డారు. దేవుని వాక్యంతో అవినాభావ సంబంధం. 1,00,000 గంటలు ఉందా మన దగ్గర? బై ప్రోడక్ట్ ఆఫ్ రీడింగ్ ఆర్ లెర్నింగ్. కనుక నేర్చుకున్నట చదవటం దానివల్ల వచ్చిన ప్రతిఫలం చూస్తే వరల్డ్ ఫేమస్ పాపులర్ స్టడీ బైబిల్, రెఫరెన్స్ బైబిల్. ఆశ్చర్యం. స్క్రిప్చర్ టు స్క్రిప్చర్స్. ఆయన గురించి ఎంతో చెడు నేను విన్నా. పెంటకాస్టల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వాడు, చాలా తప్పులు ఉన్నాయి, చదవద్దండి అని. మీరు ఆ ప్రీవియస్లో చదివితే పటాపంచలు చేశాడు ఆయన. డినామినేషనల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఏ సిద్ధాంతాన్ని ఈ పుస్తకాన్ని రాయలేదని రాశాడు. ఆశ్చర్యం. దేవుని సేవకులు, దైవజనులు వారు దేవుని యొక్క వాక్యం దగ్గర కేటాయించి తమ జీవితాలు 40 ఏళ్ళు, ఒక మనిషి 60 ఏళ్ళు బతికితే 40 ఏళ్ళు మెజారిటీ సంవత్సరాలు వెచ్చించారు. అందుకే నేటికి దేవుడు వారి యొక్క కష్టాన్ని గణపరిచేవాడుగా ఉన్నాడు. ఎన్నో ఎడిషన్స్ వచ్చేసాయి. ఇక్కడ అంశం ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్. ఏటి పీర్సన్ అనే దైవజనుడు ఈ నియమాన్ని ప్రతిపాదించాడు. 28 సార్లు ఈ మాట క్రాస్, సిలువ అనేది మనకు కనిపిస్తే, మొదటిసారి 10:38లో మత్తయిలో మనకు కనబడితే, చివరిసారి హెబ్రీ 12:2లో మనకు కనబడతారు. అక్కడ రాశాడు, తన ముందుంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువని సహించి, ఎండ్యూర్ క్రాస్. ఆ చివరి సందర్భం అదే. ఎక్కడ మా తర్వాత మనకు కనిపించదు. కనుక సిలువని గురించి తలపోసుకున్నప్పుడు ఈ ఉపోద్ఘాతములో ఈ మాటను నేను మరచిపోకూడదని మనవి చేస్తూ ఉన్నా. మెట్టికేదైనా ఈ భాగంలో నేను ప్రవేశించడానికి మునుపు యేసుక్రీస్తు ప్రభువారు యొక్క సిలువ మరణము ద్వారా ఇప్పటికే మన జీవితాల్లో 2 సంగతులు తెలుసుకున్నాం. మొదటిది ప్రీ ఎమినెన్స్ ఆఫ్ ద క్రాస్. సిలువకున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యత చూసాం. ద పవర్ ఆఫ్ ద క్రాస్, సిలువకున్న శక్తిని గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ 2వ సెషన్లో 2 ప్రాముఖ్యమైన సంగతులు మాత్రమే మీకు జ్ఞాపం చేసి ముగించే ప్రయత్నం చేస్తా. అందులో మొదటిది ప్రాఫెటికల్ వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ఫిల్డ్ అట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యొద్ద నెరవేర్చబడిన ప్రవచనాత్మకమైన 2 మాటలను, స్టేట్మెంట్స్ని మీకు జ్ఞాపం చేయాలని నేను ఆశపడుచు ఉన్నా. మీరు గమనించలేదు, మనుషులు పలికే ప్రతి ముగింపు మాటలకు చాలా ప్రాముఖ్యతని మనం గమనిస్తాం. మోషే ఇశ్రాయేలు సమాజాన్ని పిలిచి అప్పటికే ఉపదేశించాడు, మరలా ఉపదేశించడానికి ఉపక్రమించినట్టుగా చూస్తాం. అందుకే రాశాడు ద్వితీయోపదేశకాండము 31, 32, 33, 34 కాదు 33 వరకు మోషే ఇశ్రాయేలు సమాజముతో మాట్లాడిన తుది పలుకులను పరిశుద్ధాత్మ దేవుడు ఈ భాగంలో గ్రంథస్థం చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. మోషే పలికిన ఈ చివరి మాటలు ద్వితీయోపదేశకాండంలో ఉండడం విశేషం. యెహోషువ కూడా సమాజం అంతటిని పిలిచాడు. సమాజంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన చివరి పలుకులు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో కనిపించడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెక్కడానికంటే మునుపు ఏర్పరచుకున్న 12 మంది శిష్య బృందాన్ని పిలిచి యోహాను సువార్త 13, 14, 15, 16 4 సుదీర్ఘమైన అధ్యాయాలు ఎక్స్క్లూసివ్లీ ఫర్ డిసైపుల్స్. తాను నిర్దిష్టంగా ఏర్పరచుకున్న 12 మంది శిష్యులను ఉద్దేశించి మాత్రమే పలికిన పలుకులవి. సర్వ సమాజము లేదా చేరి వచ్చిన సమాజంతో మాట్లాడిన మాటలు కావవి. తన వారి కొరకు మాట్లాడినటువంటి మాటలను యోహాను 13 నుంచి 16 అధ్యాయాల్లో మనం గమనించగలం. ఇక చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని ఇక ముగించడానికంటే ముందు సిలువలో పలికిన 7 ప్రాముఖ్యమైన మాటలు కూడా అంతే ప్రాముఖ్యం. ఇంకా బాగా చెప్పాలంటే వీటన్నిటికంటే అత్యున్నతమైన స్థానం ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అందుకే వారెన్ W. వియర్స్పే అనే గొప్ప దైవజనుడు, ఈయన మాజీ జనరల్ డైరెక్టర్ టు ద బ్యాక్ టు ద బైబిల్, నెబ్రాస్కా, USA. హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది. మరి బ్యాక్ టు ద బైబిల్ కనాజీ కూడా సికింద్రాబాద్లో కూడా ఉంది. ప్రస్తుతం అది పనిచేయడంలా. కనుక దానికి జనరల్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికిన 7 మాటలు
పరలోక రాజ్యానికి కిటికీల వంటివి అన్నాడు ఆయన. పరలోక రాజ్యాన్ని ఒక భవనంగా మనం పోలిస్తే 7 కిటికీలు అంట. 7 మాటలు 7 కిటికీలు. కిటికీ కింద తొంగి చూస్తే పరలోకం యావత్తు కనిపిస్తుంది. 7 స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ విండోస్ టు ద హెవెన్. పరలోక రాజ్యానికి కిటికీలు లాంటివి 7 మాటలు. అందుకే ఈ 7 మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంది. నాకున్న సమయ హద్దుబాటును బట్టి ఈ 7 మాటలని 7 మాటలలో అన్నీ నేను చెప్పలేను. అయితే 2 ప్రాముఖ్యమైన మాటలు మాత్రమే, అది మీకు జ్ఞాపం చేసినట్టుగా ప్రాఫిటికల్ వర్డ్స్, ప్రవచనాత్మకంగా ఇప్పుడే పాత నిబంధనలో వ్రాయబడి క్రొత్త నిబంధనలో శిలువ యొద్ద అక్షరానుసారంగా నెరవేర్చబడిన మాటల గురించి మాత్రమే మీకు ప్రస్తావించాలని కోరుచూ ఉన్నా. దానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభువు పలికిన 7 మాటలను 2 భాగాలుగా విభజించవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు శిలువ వేయబడ్డాడు? శుక్రవారం శిలువ వేయబడ్డాడన్నా. ఎన్ని గంటలకు శిలువ వేయబడ్డాడు? 9 గంటల కన్నా. ఎంతవరకు ఉన్నాడు? 3 గంటల వరకు అన్నా. కనుక 6 గంటల వ్యవధిని మనం తీసుకుంటే ఈ 7 మాటలను 2 భాగాలుగా విభజించవలసిన వారంగా ఉన్నాం. మొదటి 3 మాటలు ఎప్పుడు పలికాడు? 9 నుంచి 12 గంటల లోపు 3 మాటలు పలికాడు. చాలా మంది మిస్ఇంటర్ప్రిటేషన్ చేసేవారుగా ఉన్నారు. అందుకే వారికి అనుమానాన్ని నివృత్తి చేసే ఈ పనిలో భాగంగా ఈ మాటను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నా. తర్వాత చివరి 4 మాటలు 2వ భాగం. ఎప్పుడు పలికాడు? 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏ మాత్రం ఒక్క మాట కూడా పలకలే ఆయన. ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ సైలెన్స్, నో వర్డ్స్ ఫ్రమ్ ద క్రాస్. సిలువ యొద్ద నుంచి ఏ మాట రాలేదు. ఎందుకు తెలుసా? దాని కూడా మన కారణాలు వెతికే ప్రయత్నం చూస్తాం. అందుకే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో అన్నాడు, ఇంచుమించు 3 గంటలప్పుడు అన్నాడు. 12 నుంచి 3 గంటలు అంధకారం అలుపుకుంది దేశం మొత్తము. ఏ మాట మాట్లాడలేదు ఆయన. 3 గంటల సమయంలో ఇంచుమించు 3 గంటలప్పుడు, అంటే ఆ డార్క్నెస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన నోట నుంచి 4 మాటలు టపటప వల్లించబడ్డాయి. కనుక మొదటి 3 మాటలు 9 నుంచి 12 గంటలు అయితే చివరి 4 మాటలు 12 నుంచి 3 గంటల వరకు పలకలేదు. 3 గంటల తర్వాతనే 4 మాటలు పలికాడు. ఆ మాటలు మీకు జ్ఞాపం చేసి ముందుకెళ్తా. ఇప్పుడు మొదటి 3 మాటలు 3 సంగతులు మనకు జ్ఞాపం చేస్తాయి. మొదటిది ఏంటి? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగక వీరిని క్షమించుడు. ఇట్స్ ఎ ప్రేయర్. అది మొదటిది, ప్రార్థనకు సంబంధించినటువంటి మాట. రెండవది దేనికి జ్ఞాపం చేస్తుంది? కుడివైపున దొంగ సిలువేయబడ్డాడు. ఆ సిలువేయబడిన దొంగను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంది. ఇట్స్ ఎ ప్రామిస్. ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించబడుతున్న వాగ్దానాన్ని నీకు నాకు జ్ఞాపం చేస్తారు. ఇక 3వ మాట ఏంటి? అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇట్స్ ఎ ప్రొవిజన్. దేవుడు తన తల్లి కొరకు ఏర్పాటు చేసిన సిద్ధపాటును గురించి, లేదా ప్రొవిజన్ ఏర్పాటును గురించి, పరలోకపు సదుపాయాన్ని గురించి ఆ మాట నీతో నాతో మాట్లాడుతూ ఉంది. కనుక మొదటి మాట దగ్గర మాత్రమే ఆగి కొన్ని సంగతులు తలపోసుకునే ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగనక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగనక వీరిని క్షమించుడి. ఈ మాటకు ప్రవచనాత్మకంగా చెప్పబడిన మొదటి సందర్భము యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ మాట మనం గమనిస్తాం. ఏం రాయబడింది అక్కడ చూడండి. యెషయా 53 చివరి వచనం, అంటే 12వ వచనం. యెషయా 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. ఇక్కడి నుంచి గమనించాలా? అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో పలికిన మొదటి పలుకులు ప్రార్థనను జ్ఞాపం చేస్తూ ఉన్నాయి. ఏం ప్రార్థన? ఇట్స్ నాట్ ఎ ప్రేయర్, ఇట్స్ ఎ ఇంటర్సెషన్. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. విజ్ఞాపనము చేస్తూ వచ్చినట్టుగా చూస్తాం. ప్రార్థనకి విజ్ఞాపనకి చాలా వ్యత్యాసం ఉంది. కనుక విజ్ఞాపన చేయడాన్ని యేసుక్రీస్తు ప్రభువారు 53వ అధ్యాయం విషయాల్లో 700 సంవత్సరాల కంటే మునిపే ప్రవచించబడిన ప్రవచనంలో ఒక భాగంగా మనం చూస్తాం. తండ్రి సంబోధన మీరు గమనించాలా? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అని సంబోధించిన మొదటి మాట ఇదే. తండ్రి దేవుడు అనే మాటలు 7 మాటలలో 3 మాటలు తండ్రి లేదా దేవుడు అనే మాటలతోనే సంబోధించినట్టుగా చూస్తాం.
కనుక తండ్రి అని సంబోధిస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆయనకున్న తండ్రితో ఉన్న అవినాభావ సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది. తండ్రి అనే మాట రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతుంది. మీరు గమనించారు లేదో, సంబంధము ఎంత మాత్రము తెగదు. నువ్వు పాపం చేయి, అది ఎంత మాత్రము సంబంధం తెగదు. ఎప్పుడు సంబంధం తెగుతుంది? సంబంధం తెగదు, అయితే సహవాసం మాత్రము తెగిపోయేదిగా ఉంటుంది, ఫెలోషిప్ మార్చబడేదిగా ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అని సంబోధించడంలో ఆయనకున్న అవినాభావ సంబంధం. అందుకే అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన మొదటి పలుకులు కూడా తండ్రే. లూకా 2:49 అన్నాడు, తండ్రి పనుల మీద, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా. కనుక 12 ఏళ్ళ లేత ప్రాయములో తనకు అప్పగించబడిన పని అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువలో చేసి ముగించవలసిన కార్యం ఉద్దేశించి మాట్లాడుతున్న మాట. ఆ మాటను గురించి 12 ఏళ్ళ లేత ప్రాయంలో ఎరుకన కలిగిన వాడికి ఉండడం విశేషం. మనకి ఎన్నో ఏళ్ళు గడిచిపోతూనే ఉంటాయి రక్షించబడి, అయినా మనకి ఎరక ఉండదు. అదే మనకున్న దౌర్భాగ్యము, దురదృష్టకరమైన సంగతి. కనుక దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన నిర్దిష్టమైన పని మనం ఎరిగి దాన్ని సంపూర్తి చేయవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. సరే, మెట్టకి ఏదైనా ఆయన రిలేషన్షిప్ గురించి మాత్రమే మాట్లాడడం లేదు. తండ్రి నా మాట ఫెలోషిప్, సహవాసన గురించి కూడా ఈ మాట మాట్లాడుతూ ఉంది. తండ్రితో ఉన్న అవినాభావ సంబంధం, నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు తండ్రితో ఆయనకున్న అవినాభావ సంబంధం కూడా ఉంది. ఈ దినాల్లో నీకు కూడా నాకు కూడా 3 అంతల సహవాసం ఉంది. ఎలాంటిది? మొదటి యోహాను పత్రిక 1:4 చూస్తాం. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది అంట. ఫెలోషిప్ విత్ ద ఫాదర్ అండ్ ఫెలోషిప్ విత్ ద సన్. మరి మిగిలిన 3వ వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సంగతి ఏంటి? ఫిలిప్పీ 2:1 ఫెలోషిప్ ఇన్ ద స్పిరిట్ అనే మాట చూస్తాం. ఆత్మ యందు ఏ సహవాసమైనను అనే మాట చూస్తాం. కనుక నీవు నేను కూడా 3 అంతల సహవాస సంబంధ బాంధవ్యములోనికి పిలువబడ్డాం. ఇది సామాన్యమైన సంగతి కాదు, అది చాలా గంభీరమైనటువంటి సంగతి. కనుక నీకు నాకు ఇలా ఈ 3 అంతల సహవాసం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువనికి కావాల్సిన ఆవశ్యకత ఏర్పడినట్టుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి వెలపడ నీకు నాకు సహవాసం ఎంత మాత్రము లేదు, నీకు నాకు సంబంధ బాంధవ్యము లేదు. యేసుక్రీస్తు ప్రభువారితో సంబంధ బాంధవం ఏర్పాటు చేసుకోవాలి అంటే ఆయన యందు తన్ను ఎందరు అంగీకరించదురో వారందరికీ దేవుని కుమారుల భాగ్యము, అధికారము దేవుడికి అనుగ్రహించినట్టుగా చూస్తాం. ఇట్స్ రిలేషన్షిప్, అది సంబంధ బాంధవ్యం. దేని మీద? ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానాన్ని బట్టి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడుచు ఉన్నాం. ఇంకా ఎంత కాలము యేసుక్రీస్తు ప్రభువారి మరణానికి వెలపడ కుమారుడిగా కుమార్తెగా కాక బానిసగా ఉంటావు. 2 చేతులు చాచి అవిధేయులైన ప్రజల ఎదుట తన 2 చేతులు చాచి ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంతకాలం ఉంటావు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా నా ఎదుటకు రా, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా, నేను కుమారునిగా కుమార్తెగా స్వీకరిస్తా. కనుక నీకు ఆయన తండ్రిగా ఉండాలన్నా, ఆ సంబంధ బాంధవ్యంలో నువ్వు కొనసాగాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఉన్న పాటున ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానం విశ్వాసము ద్వారా నేను కుమారుడిగా కుమార్తెగా స్వీకరించాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని కంటే దేవుని నిన్ను తండ్రిగా చేసుకుంటా ఎంత భాగ్యం! ఇలాంటి భాగ్యములోనికి నేను దేవుడు తీసుకురావాలని కోరుచు ఉన్నాడు. ఉందా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము ద్వారా ఈ సంబంధ బాంధంలోనికి మాత్రమే కాక 3 అంతల సహవాసములోనికి నేను దేవుడు తీసుకురావాలని కోరుచూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అని సంబోధించడంలో ఉన్న రిలేషన్షిప్, 2వ మాట ఫెలోషిప్. కనుక ఈ 2 మాటలు నీకు నాకు జ్ఞాపం చేస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాక 2వ మాటగా మనం చూస్తాం, వీరేమి చేయుచున్నారో వీరెరగనక వీరిని క్షమించమని కోరుట న్యాయమేనా? ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వము శిలువ మీద కూడా కనిపించాలని మనం చూస్తాం. పాపములు క్షమించడానికి మనిషికి అధికారము కలదని 9వ అధ్యాయంలో మాట్లాడిన మత్తయి సువార్తలో మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభువారు సామాన్యంగా అందరి మధ్య శిలువ లేనప్పుడు, శ్రమ లేనప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? శ్రమలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, తిరస్కారంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన అనేకుల చేత తృణీకరించబడినప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించుడి. సాతాన తత్వము, మానవత్వము, దైవత్వం 3 సంగతులు మనం చూస్తాం. సాతాన తత్వం అంటే ఏంటి? మనం మేలు చేస్తే దానికి ప్రతిగా కీడు కలిగించేవారు కొంతమంది ఉంటారు, లేరా? ఎంతో మేలు చేశాడే యేసుక్రీస్తు ప్రభువారు. స్వకీయులైన మీ యుద్ధకే వచ్చాడే, చచ్చిన వారిని బతికించాడే, 5,000 మందిని అర్ధనా లేకుండా ఉచితముగా నిన్ను పోషించాడే,
ఆయన స్వస్థపరిచిన వారు కోకొల్లలు, ఆయన ద్వారా బాగుపడిన వారు కోకొల్లలు, ఆయన ద్వారా మేలు పొందిన వారు కోకొల్లలు. దానికి ప్రతిగా ఆయనకి ఇచ్చిన బహుమానము సిలువ. అయినా కూడా యేసు నోట నుంచి పలుకుతున్న మాటలు క్షమాపణ, వర్డ్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమించమని కోరిన ఆ పలుకులు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడు? సాతాను వలె మేలు చేస్తే కీడు చేసేవాడు కాదు సుమా. మానవత్వం ఏంటి? మంచికి మంచి, చెడుకు చెడే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సాతాను తత్వము కాక, మానవత్వాన్ని కాక, దైవత్వాన్ని శిలువ మీద ప్రత్యక్షపరిచినట్టుగా, రుజువుపరిచినట్టుగా చూస్తాను. ఏంటి దైవత్వము? నువ్వు కీడు చేస్తే ఆయన నీకు మేలు చేసే మంచి మనసు. ఆయన మానవాళి యొక్క పాపాన్ని తానే భరిస్తూ ఉన్నప్పుడు ఆయన నోటి నుంచి వచ్చే పలుకులు ఆశ్చర్యాన్ని గొలిపేవిగా ఉంటాయి. కింద నుంచి దూషిస్తూ ఉంటే ఆయన ప్రతిదూషణ చేయాల, కింద నుంచి శ్రమ పెడుతూ ఉంటే దానికి బదులుగా బెదిరించాలి. అందుకే పేతురు అన్నాడు, గ్రంథకర్త 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం, ఆయన దూషించబడి బదులు దూషింపక, శ్రమ పెట్టబడి బెదిరింపక, న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. వాటి క్లాసికల్ స్టేట్మెంట్. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యుద్ధ నుంచి వినబడుచున్న అతి శ్రేష్టమైన మాట క్షమాపణ. కనుక నీవు నేను దూషిస్తే ప్రతిదూషణ లేదు. కనుక నీవు నేను దూషిస్తే ఏం చేస్తాము? నన్ను గురించి 4 మాటలు మాట్లాడతావా? 10 గంటల కంటే 9:30 వచ్చి కూర్చున్న గేడ దగ్గర నా గురించి ఏ మాటలు నాలక చీరేస్తే అట్లే. మనం శిలువకు దగ్గరగా ఉన్నామా? దూషణకు ప్రతిదూషణ చేసే నీవు శిలువకు చాలా దూరంగా ఉన్నావు. ఏం మాట్లాడతావు? ఏమని జ్ఞాపం చేసుకుంటావు? యేసు పలుకుతున్న మాటలు దూషణ లేదు, ప్రతిదూషణ అంతకన్నా లేదు. శ్రమ పెట్టబడితే బెదిరించేవాడుగా లేడు. శ్రమ పెడితే ఏముంటుంది? బెదిరించేవారిగా ఉంటా. బ్లాక్మెయిల్ అంటాను దీన్ని. ఉదాహరణకి ఎలా చెప్పాలి మీకు? నేను ఒక వైద్య విద్యార్థిగా ఒక జిల్లా కేంద్రంలో ఒక హాస్పిటల్లో పనిచేసేటప్పుడు సర్జరికల్ వార్డ్ అని ఒకటి ఉంటుంది. దానికి కొన్ని దినాలు పోస్టింగ్స్ ఉంటాయి. వెంటనే ఒక రోగి తన కాళ్ళలో, అరికాల్లో ఒక ఇనుప చువ్వ గుచ్చుకునింది. ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఇనుప చువ్వను తీసేయాలి. దాంతో ఇన్ఫెక్షన్ అంతా చేరిపోయింది. ఇనుప చువ్వ మధ్యలో ఉంది. ఇంతలాగు వాపు వచ్చేసింది కాలు. కనుక మనిషి నడవడమే చాలా గగనంగా ఉంది. మోసుకొని వచ్చారు ఆయన. వెంటనే ఈ వార్డుకి వస్తే సర్జికల్ వార్డు, మైనర్ ఆపరేషన్ థియేటర్, మేజర్ మైనర్ అని ఉంటాయి కదా. కనుక వెంటనే డాక్టర్ గారు అన్నారు, ఇది నేనేం చేయాల్సిన అవసరం లేదు, నా స్టూడెంట్స్ చాలా దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వడానికని ఇతను తీసుకెళ్ళి మైనర్ ఆపరేషన్ థియేటర్లో కూర్చోబెట్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి, అడ్జస్టెంట్గా మొత్తం అంతా పసు వచ్చేస్తుంది, తర్వాత డ్రెస్సింగ్ చేసి పంపించండి. సరే సార్, నేరుగా తీసుకుని వచ్చారు. స్ట్రెచర్ మీద తీసుకుని వచ్చారు. స్ట్రెచర్ మీద తీసుకుని వచ్చిన తర్వాత నేరుగా బల్ల మీద, ఇలాంటి బల్ల మీద పడుకోబెట్టి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ సర్జికల్ బ్లేడ్తో కోత కొయ్యాలి. సర్జికల్ బ్లేడ్తో కోత కోయాలి అంటే చాలా నొప్పితో కూడుకునేది. అప్పటికే నొప్పి భరించలేక కుయ్యో ముర్రు అంటున్న వ్యక్తి మీద మళ్ళీ కత్తి పెడితే ఎలా ఉంటుంది? కనుక వెంటనే అన్నారు, రే కత్తి మళ్ళా పొరపాటున కాలు కోయడానికి అతను గుంజుకుంటే ఇంకో చోట కలిగితే దానికి మళ్ళీ పుట్టపు కేసులు ఉంటాయి. ఇవంతా ఎందుకు కూడా? చేతులు పట్టుకోండి, కాళ్ళు పట్టుకోండి. కాళ్ళను కొంతమంది పట్టుకున్నారు, చేతులు కొంతమంది పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు వెంటనే ఆ నొప్పి ఇంకా క్షణమాత్రమే ఉంది, అదంతే. ఆ నొప్పి తాలుకోలేక వెంటనే రోగి ఏమంటున్నాడు, నేను వచ్చిన స్థలం అలాంటిది. వెంటనే రోగి అంటున్నాడు, ఒరే డాక్టర్ నీ అంతూ చూస్తాను రా అన్నాడు ఆయన. ఇప్పుడు డాక్టర్లు రోగికి మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? మరి మేలు చేసే డాక్టర్లను ఏమనాలి? కనుక రోగికి మేలు జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నాడు? ఒరే డాక్టర్ నీ అంతు చూస్తాను రా, నీ అంతు చూసే దానికంటే ముందు నా చేతిలో కత్తి ఉంది, నీ అంతు మొదలు చూస్తాను, తర్వాత చూడరా నా అంత అన్నాడు. కట్ చేశాడు, డ్రెస్సింగ్ చేశాడు. ఒకరోజు ఉంచుకున్నారు, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, ఇంజెక్షన్ ఇచ్చారు. బయటికి పంపించినప్పుడు 2 చేతులు జోడించి బయటికి వెళ్ళిపోయారు. నొప్పి, బాధ, శ్రమ కలుగుతూ ఉంటే రోగి నోటి నుంచి వస్తున్న మాట బెదిరింపే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క నోటి నుంచి కింద నుంచి బెదిరిస్తూ ఉన్నారు, క్షమించడం కింద నుంచి శ్రమ పెడుతూ ఉన్నారు. వీడి తను రక్షించాడు, తనకు తాను రక్షించుకోలేడు, కానీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి యేసు ఏం మాట్లాడాలి? ఒరే అమాయకులారా, నేను కేవలం శిలువ మీద 6 గంటలు మాత్రమే ఉంటా, 3 దినాలు మాత్రమే సమాధిలో ఉంటా. ఆదివారము వేకువజామున లేస్తాను, లేచిన తర్వాత ఏం చేస్తా? నీ ఉన్న స్థలానికి వస్తా, నీ ఉన్న వీధికి వస్తా, నీ ఉన్న గల్లీకి వస్తా, అప్పుడు చూపిస్తానన్న తడాక. ఖబర్దార్ అన్నాడా? నో బ్లాక్ మెయిలింగ్. ఆయన శ్రమ పెట్టబడుతూ ఉంటే ఎంత మాత్రమూ బెదిరింపు లేదే. దిస్ ఈజ్ క్రాస్. ఇదే సులభం అంటే ఇది అర్థము. నీ జీవితంలో అర్థము సహితంగా అనుభవిస్తూ ఉన్నావా? ఏం మాట్లాడుతున్నావు?
దూషిస్తే ప్రతిదూషణ చేయడానికి వెరవని వాడిగా ఉన్నావే. శ్రమ పెట్టబడుతూ ఉంటే మాటల చేత చెమ్మబడితేనే ఊరుకుండా లేకున్నావే. కానీ సెక్షన్స్ బుక్ చేసి నిన్ను బెదిరించడానికి తాపత్రయపడుతూ ఉన్నవే. నీవు సిలువకు సమీపస్తుడిగా ఉన్నావా? నువ్వు శ్రమను హత్తుకునే వ్యక్తిగా ఉన్నావా? ఎన్ని గుండెలు నీకు! దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్. సిలువకున్న అర్థం ఇది. తండ్రి, వీరేమి చేస్తున్నారు? వీరెరగనక వీరిని క్షమించుడి. నువ్వు దుర్మార్గుడివైనా, దుర్నీతిపరుడవైనా, దేవునికి విరోధమైన వ్యక్తివైనా, అనేక కార్యములు తలపెట్టిన వాడవైనా సరే, ఇంకనూ నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆయన నోటి నుంచి పలుకుతున్న మొదటి మాటే క్షమాపణ. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్షమాపణ అందుకుని నీ జీవితాన్ని పావనం చేసుకోవాలన్న ఆ ఇష్టము నీకు లేదా? కోరిక నీకు లేదా? ఇంకా ఎంత కాలం ఎదురాడుతావు? మునికోలలకు ఎదురుతున్నట్టు దుస్సాధ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పొందిన ఆ శ్రమ అనుభవంలో నీకు క్షమాపణ ప్రకటించబడుతూ ఉంది. ఈ క్షమాపణ ఉచితం. అందుకుంటావా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణమునందు విశ్వాసం ఉంచి ఆయన పునరుద్ధరణ తిరిగి లేచారని నువ్వు నమ్మితే చాలు, నువ్వు రక్షించబడతావు. నువ్వు పాప క్షమాపణ అనుభవించగలుగుతావు. మేము అనుభవించాము, నీవు కూడా అనుభవించాలని దేవుని యొక్క కోరిక. ఓ సహోదరుడా, ఓ సహోదరి, పాప క్షమాపణ విలవట నువ్వు ఎంత మాత్రమూ నెమ్మదిగా ఉండలేవు. నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉంటే పాప క్షమాపణ ద్వారా కలిగే ఆనందము, సంతోషము, సమాధానములో నిన్ను దేవుడి పాలిభాగస్తునిగా చేయాలని కోరుచూ ఉన్నాడు. దాని కొరకు నువ్వు చెల్లించవలసింది ఏమీ లేదు. 2016 సంవత్సరాల క్రితమే అది సమాప్తి చేయబడింది, అది ముగించబడింది. అది శిలువ యుద్ధం మాత్రమే అనుగ్రహించబడుచూ ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యుద్ధం అనుగ్రహించబడే ఉచిత పాప క్షమాపణ నీకు అందుబాటులో ఉండగా నేడే మిక్కిల అనుకూలమైన సమయము, నేడే పాప క్షమాపణ రక్షణ కొరకైన దినము. తీర్మానించుకో. ఈ స్థలము నుంచి సంతోషంగా నువ్వు సాగిపోవాలని మా ఆశ, మా భారము, మా ప్రార్థన. కనుక యేసు నోటి నుండి పలుకుతున్న మాటల్లో శిలువ యుద్ధం నుంచి క్షమాపణ ప్రకటించబడుచు ఉంది. ముగింపులో ఒక మాట, ఈ ప్రవచనాత్మకమైన ఈ బాటలో మనం చూస్తే, తిరుగుబాటు చేయవారి కొరకు విజ్ఞాపన చేసిన, పాపాత్మలు తన వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటినీ కూడా సహించాడు, ఓర్చుకున్నాడు. ఏం చేస్తున్నాడు? కింద నుంచి విజ్ఞాపన చర్యను గమనిస్తాను. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన ఒలివల కొండలో ప్రార్థన చేశాడు, గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు, అనేక చోట్ల ప్రార్థన పరిచర్య చేశాడు. అయితే శిలువ యుద్ధం కూడా ప్రార్థన ఉండడం విశేషం. శ్రమ గుండా వెళ్తున్నా కూడా ప్రార్థన ఉండడం విశేషం. అగోని, పెయిన్, ఆ నొప్పి, ప్రయాస, ఆ ఆవేదనలో కూడా ప్రార్థించడం విశేషం. మనకు అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన జీవితం లేదు. వాట్ ఎ ట్రాజడీ! ఎంత విషాదం! ఈ దినాల్లో నాకు తెలిసినంత వరకు ఈ వాక్యమును బట్టి దేవుడు కనీసం 5 ప్రాముఖ్యమైన సంగతుల కొరకు వెతుకుతూ ఉన్నాడు. అలాంటి ఒక సంగతి యెషయా 59:16 వ్రాయడం విశేషం. ఏం మాట్లాడుతున్నాడు? యెషయా 59:16 దేని కొరకు వెతుకుతూ ఉన్నాడు? యెషయా గ్రంథము 59వ అధ్యాయం 16వ వచనం. సంరక్షకుడు లేకపోతే ఆయన చూచును, మధ్యవర్తి లేకున్నట్టు చూచి ఆశ్చర్యపడును, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేయను. సంరక్షకుడు, మధ్యవర్తి, సూచన మాట ఉంది తెలుగు ఇంగ్లీష్ బైబిల్లో. హీ సాట్ ఫర్ ఇంటర్సెషర్స్. విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తల కొరకు వెతికాడు, బట్ హీ ఫౌండ్ నన్. కానీ ఎవరు కూడా కనిపించలేదంట. ఈ దినాల్లో దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేన్ని? నశించిన దాన్ని వెతుకుతూ ఉన్నాడు. నశించిన వాడిని వెతుకుతూ ఉన్నాడు. నశించిన వాడిని వెతికి రక్షించిన పిమ్మట రక్షించబడిన వారిలో నుండి కూడా ఒకటి వెతుకుతూ ఉన్నాడు. ఏం వెతుకుతూ ఉన్నావు? మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన పరిచర్య చేసే వారి కొరకు వెతుకుతూ ఉన్నాడు. ఉన్నావా? 61వ అధ్యాయంలో ఒక మాట రాబడింది, క్షమించిన 62:1. యెషయా 62:1 చూడండి. దానికి దీనికి సంబంధం ఉంది. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకున్న. దేవుడు సియోను ఏర్పరచుకును గాక. అయితే దాని యొక్క నీతి సూర్యకాంతి వల్ల ప్రకాశించాలి. అది దేవుని యొక్క కోరిక. దాని రక్షణ దీపం వల్ల ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ఏం చేయాలా? ఎవరి మీద ఆధారపడి ఉంది? 136లో మనం చూస్తాం, దేవుడు సియోను ఏర్పరచుకుని ఉన్నాడు, దాన్ని తనకు నివాస స్థలముగా కోరుకొని ఉన్నాడు. ఇక్కడ నేను విశ్రమించదును, ఇక్కడ నేను నివసించదును అనే మాట చూస్తాను. దేవుడు సియోను కోరుకున్నా, దేవుడు సియోను యొక్క నీతి, సియోను యొక్క రక్షణ దీపము ప్రకాశమానంగా వెలగాలంటే అది దేవుని మీద కాదు, దేవుని మీద ఆధారపడిందో తెలుసా? ఇక రాయబడిన మాట ఏం మాట్లాడుతున్నాడు?
కింద రాశాడు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకొండును. ఎవరి మీద ఆధారపడింది? ఇంటర్సెషర్స్, విజ్ఞాపన కర్తల మీద ఆధారపడి ఉంది. షాలేము యొక్క నీతి సూర్యకాంతి వల్ల ప్రకాశించాలంటే, నేను వచ్చిన స్థలం హెబ్రోన్, హైదరాబాద్లో ఉన్న హెబ్రోన్ యొక్క నీతి సూర్యకాంతి వల్ల ప్రకాశించాలన్నా, దాని రక్షణ దీపం వల్ల ఎప్పుడూ నిత్యము వెలగాలన్నా విజ్ఞాపన కర్తల మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఉందా నీకు పరిచర్య? యేసు ఒలివల కొండములో మాత్రమే కాదు, గొచ్చమైన తోటలో మాత్రమే కాదు, శిలువ యుద్ధం మాత్రమే కాదు, ఇది నా పరలోకమందు దేవుని కుడిపార్శ్వమందు నీ కొరకు నా కొరకు చేసే ఏకైక పరిచర్య ఒకటే. అదే విజ్ఞాపన పరిచర్య. విజ్ఞాపన కర్తగా ఆయన నీ కొరకు నా కొరకు దేవుని యుద్ధకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తగా మనం చూస్తాం. ఈ దినాన నీవు నేను శాలములకు వచ్చిన ఓ విశ్వాసి, విజ్ఞాపన పరిచర్య కొరకే నువ్వు కేటాయించే సమయం అంతా ఉందా? సంఘాల్లో నాయకులను, దేవుని యొక్క సేవకులను తప్పుపట్టడం సులభం. అయితే ప్రార్థన పరిచర్యలను నీవు నేను పాలిభాగస్థలం అయితే బహుశా ధన్యత, అది సంఘము వెలుగొందేదిగా ఉంటుంది. అందుకే బలిపీఠం అగ్ని నిత్యము మండుచున్న వలను అది ఆరిపోకూడదు. ఇంచుమించుగా 1940 దశకం అనుకుంటా, తొలకరి వర్షము ఆర్.ఆర్. రాజమణి గారు మాన్సూన్ డీ బ్రేక్ అనే పుస్తకం రాశాడు. అదే హెబ్రోను సందేశంలో వారాల వెంబడి వారం ప్రచురించబడింది. అందులో నేను చదివాను. రాస్తాడు దైవజనుడు, జితపనివాడిగా ఉన్న ఆర్.ఆర్. రాజమణి గారు చెన్నై మహాపట్టణాన్ని మొదట సందర్శించినప్పుడు విశేషంగా 21 దినాల మీటింగ్స్ ఎడతెగక వాక్యోపదేశం, వర్షపు జల్లులే 21 దినాలు ముగించుకొని ఇక వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఆయన రైల్వే స్టేషన్కి వచ్చాడు. రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే లోపల కూర్చున్నప్పుడు విస్తారమైన జల ప్రవాహం, ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చింది ప్లాట్ఫామ్. వెంటనే ఆయన బయలుదేరక మునుపు, అయ్యా ఒక వాక్యం చెప్పండి, 21 దినాల వాక్యం చెప్తే సరిపోదా? 21 గంటలు కాదు, 21 దినాలు, రోజు వెంబడి రోజు వాక్యోపదేశం. వర్షం ఇలా పడుతుంది, వర్షం పడినా వాక్యము బైబిల్ తమ రొమ్ములు కానించుకొని తడపకోకుండా వాక్యం విన్నవారు. ఇదండి మొదటి శతాబ్దపు క్రైస్తవం ఎలా ఉండెనో. ఆరంభ క్రైస్తవ సమాజం, మన సమాజాల్లో ఇదే విప్లవం. దిస్ ఈస్ ద లెగసీ ఆఫ్ హెబ్రోన్. ఇది వారసత్వం. ఇది నీవు నేను చులకనగా ఎంచకుందుముగాక. వారి మాటలకు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఒక మాట మాత్రమే సెలవిచ్చాడు. లెవిటికస్ 6:13, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను అది ఆరిపోకూడదు. దాని రక్షణ దీపము నిత్యము మండుచుండాలి అంటే అది కేవలం విజ్ఞాపన కర్తల మీద ఆధారపడి ఉంది. అందుకే చేతులెత్తి, ఆకాశం వైపు చేతులెత్తి మనం ప్రార్థించేదేనే తప్ప బలిపీఠం మీద అగ్నిని ఆర్పకుండా మనం కాపాడుకునే వారంగా ఉంటాం. అందుకే ఈ విజ్ఞాపన చేతులెత్తి పైకెత్తడంలో దాన్ని మనకంటే ఎక్కువగా ఎల్ఐసి వాళ్ళు బాగా వాడుకు తెచ్చారు. ఎల్ఐసి వాళ్ళకి 2 చేతులు ఉంటాయి, మధ్యలో దీపం ఉంటుంది. మీ జీవితం ఆరిపోకముందే, మీ జీవితం ఆరిపోకుండా మా చేతులు ఉన్నాయి అని చెప్పడం. అది కనుక షాలేము ప్రార్థన మందిరము, హెబ్రోను బలిపీఠం మీద అగ్ని ఆరకుండా ఉండాలి అంటే చేతులు పైకెత్తాలా? దాన్ని బట్టి దేవుడి సంఘాలకు క్షమావధిని కలిగించేవాడుగా ఉన్నాడు. ఈ విజ్ఞాపన పరిచర్యలో పాలబొంబలు పొందని నీవు ఏ ముఖం పెట్టుకుని వచ్చి ప్రశ్నిస్తావు? ఎంత ధైర్యము నీకు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మీద నుంచి పలికిన మొదటి మాటలో ఇంత అంతర్భాగంగా ఇంత భావం ఉన్నట్టుగా మనం గమనిస్తాం. కనుక యేసుక్రీస్తు పలికిన మాటలు ప్రవచనాత్మకంగా ఈ మాట అక్షరానుసారంగా నెరవేర్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో సమాజాల క్షేమం కొరకు, శ్రమలో, బాధలో, నొప్పిలో ఆయనే ప్రార్థించగలిగితే అన్ని వనరులు ఉన్నాయి. స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది, సమయం ఉంది, సదుపాయాలు ఉన్నాయి. చల్లని వాతావరణంలో కూడా ప్రార్థించలేని నిస్సాయితలోనికి వచ్చాం. అందుకే బీటలు వారిపోయాయి. అయ్యో యథేచ్ఛగా శత్రువులోనికి ప్రవేశించాడు. నీతి కాంతి ఫేడైపోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయ్యో తిరిగి కంకణబద్దులై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలో చేయి వేసి నేను కూడా ఉంటా, పరలోకంలో నువ్వు మాత్రమే కాదు భూమి మీద నేను కూడా చేతులు వేస్తా, నేను కూడా నీ కొరకు విజ్ఞాపన చేస్తా. ఇదే నీ తీర్మానం అయితే నువ్వు ధన్యుడవు. పరలోక రాజ్య మహిమలో నువ్వు ప్రకాశమానంగా వెలుగొందే వ్యక్తిగా దేవుని నేను మార్చగలడు. ఓ షాలేము సంగమా, షాలేము విశ్వాసి, యేసు పలికిన ఈ మాటలలో భాగస్వామి అయి సాయిపడుకు నువ్వు సిద్ధమా? అది మొదటి మాటగా చూస్తా. ఇక 4వ మాట దగ్గర రాగలిగితే నేను ప్రవచనాత్మకంగా పలకబడిన 2వ మాటను మీకు జ్ఞాపం చేస్తా. మత్తయి సువార్త 27వ అధ్యాయం.
జ్ఞాపం చేసి కొన్ని సంగతులు మీకు జ్ఞాపం చేసి ముగించే ప్రయత్నం చేస్తా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45, 46 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సమక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థం. ఎక్కడి నుంచి తీసుకురాబడింది ఈ మాట? మనకు బాగా ఎరుగుదాము. 22వ కీర్తనలో నుంచి ఈ మాట తీసుకురాబడింది. చూడండి ఆ మాట. 22వ కీర్తన మొదటి వచనం, 22 మొదటి వచనం. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. పాత నిబంధనలలో కీర్తనకారుడు రాసిన ఈ మాటనే ఉటంకిస్తూ శిలువలో పలికిన మాటగా చూస్తాం. ప్రవచనాత్మకమైన మాటలలో ఇది 2వ మాటగా మనం చూస్తాం. కనుక యేసు కీర్తి ప్రభువు పలికిన మాట దావీదు నోటి నుండి వచ్చినట్టుగా చూస్తాం. అందుకే 22, 23, 24 3 కీర్తనలు దావీదే రాశాడు. 22వ కీర్తనకు మనం చిన్న పేరు పెట్టవచ్చు, ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శిలువను గురించి మాట్లాడే కీర్తనగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. 23వ కీర్తన ఏం జ్ఞాపం చేస్తుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని మాట్లాడుతూ కిందికి వచ్చేసరికి అన్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్. కనుక చర్చ్ దేవుని యొక్క ప్రజలతో తను ఐక్యపరుచుకుని ముగించినట్టుగా మనం చూస్తాం. కనుక ఈ 23వ కీర్తన చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడే కీర్తనగా ఈ కీర్తన మాట్లాడుతున్నాడని మనం చూపించబడుతూ ఉంది. 24 దీనికి జ్ఞాపం చేస్తూ ఉంది. ఇక రాయబడిన మాట, మహిమ కలిగి రాజెవడు రాశాడు, మహిమగల రాజు గుమ్మములారా మీ తలలో పైకెత్తుకోండి, మహిమల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా తలలో పైకెత్తుకో, నీ రాజు లోనికి ప్రవేశించుచున్నాడు అనే మాట చూస్తాం. కనుక కమింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాకడను గురించి ఈ మాట రాయడం విశేషం. మనం చదువుకున్న మొదటి 9 పత్రికలు ఏ మాటలు మాట్లాడతాయో ఈ 3 కీర్తనలు కూడా అదే మాటలు మాట్లాడడం విశేషం. 22వ కీర్తన క్రాస్, 23వ కీర్తన చర్చ్, 24వ కీర్తన కమింగ్ ఆఫ్ క్రైస్ట్. 22కు రాగలిగితే మన భాగం దగ్గరికి నా దేవా ఏలీ ఏలీ లామా సమక్తాని అని మాట్లాడిన మాట ఈ దావీదు పలుకుతో వచ్చినట్టుగా చూస్తాం. నాకు ఆశ్చర్యమైన అనిపించే సంగతి ఏంటంటే ఈ మాటలు పలికినప్పుడు దావీదు దేనితో ఐక్యపరచబడినట్టుగా ఉన్నాడో చూస్తాం. చూడండి 22వ కీర్తన 6. నేను నరుడను కాను, నేను పురుగుతో ఐక్యపరచుకున్నాడని ఇష్టపడుతూ ఉన్నా. పురుగు దేనికి జ్ఞాపం చేస్తుంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని పురుగును ఒకసారి చూస్తాడు. డిఫెన్స్లెస్. తను బాధపరిస్తే పురుగు ఎంత మాత్రమో ప్రతిస్పందించదు. ఈ పురుగు ఎవరో కాదు. పురుగు అంటే మామూలు ఏదో సామాన్యమైన పురుగు, బియ్యంలో పురుగు కాదు, వాన పురుగు అంతకన్నా కాదు. క్రిమ్సన్ క్రోకస్ అనే తెగకు సంబంధించిన పురుగును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పాలస్తీనా దేశంలో చాలా విరివిగా ఈ పురుగు కనిపించేదిగా ఉంటుంది. ఈ పురుగుకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ పురుగు ఈ వృక్షము మీదనే ఆనుకొని జీవిస్తుంది. చనిపోయిన తర్వాత ఈ పురుగును బాగా గీకి పురుగులన్నిటినీ కలెక్ట్ చేసి దీన్ని బాగా దంచుతారు. దంచిన తర్వాత దాన్ని అద్దకాల రంగుల్లో వాడేవారిగా ఉంటారు, డైస్లో వాడతారు. ఆ రంగు, ఈ పురుగు ఇచ్చే రంగు ఏంటో తెలుసా? క్రిమ్సన్ రెడ్ ఆర్ క్రిమ్సన్ కలర్. ఊదా రంగు వస్త్రం మనం చూసారా? దీనికి వాడే సాధనము క్రిమ్సన్ క్రోకస్ రోగ, ఆ పురుగుకున్న రంగునే వాడతారు. ఆశ్చర్యంగా అనిపించడం లేదా? యేసుక్రీస్తు ప్రభువారు నేను నరుడును కాను, పురుగును. తను తాను ఊదారంగ వస్త్రము ధరించుకుని అవహేళనకు గురైన యేసుక్రీస్తు ప్రభువాన్ని జ్ఞాపం చేస్తూ ఉంది. ఇట్స్ ఎ డిఫెన్స్లెస్. ఎంత మాత్రమూ ప్రతిస్పందించదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన బాధపడుతూ ఉంటే వ్యవసాయ భూమి నాగజత దున్నపడితే ఎలా ఉంటుందో తన దేహము కొరడా దెబ్బలకు అప్పగించితే మౌనంగా ప్రతిస్పందించక తను తాను కొరడా దెబ్బలకు అప్పగించుకున్న వ్యక్తి, ఒక పురుగు అప్పగించుకున్నట్టుగా, బాధకు అప్పగించుకున్నట్టుగా, మనం కాలి కింద నలపడానికి అప్పగించుకున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు అప్పగించుకున్నాడు. నేను నరుడను కాను, ప్రతిస్పందించడానికి నేను పురుగును. అందుకే పురుగు ఎంత మాత్రమో తను తాను డిపెండ్ చేసుకునకుండా, ఎంత మాత్రమో ప్రతిస్పందించకుండా అలాగ అప్పగించుకున్నట్టుగా చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక రమ్యమైన మాట అపోస్తల కాలంలో పరిశుద్ధాత్ముడు దేవుడు రాయడం విశేషం. ఏం రాశాడు? 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 33, 32. ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను,
అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆశ్చర్యంగా లేదా? గొర్రె తీసుకురాబడింది, బొచ్చు కత్తిరించే వ్యక్తి యొక్క చేతిలో అలాగా అప్పగించబడింది. ఏమాత్రం నోరు తెరవల. కత్తి ఉందే పారిపోవాలా, కత్తి ఉందే ఎదిరించాలా, తప్పించుకోవాలి, ఇలాంటి మాటలే కనిపించవు. అలాగూ అచేతనంగా నిస్సహాయనిగా సిలువకు అప్పగించబడ్డాడు. ఈ పురుగు సామాన్యమైన గొర్రెతో ఆ గొర్రె లాంటి స్వభావమే కనిపిస్తూ ఉంది. ఇంకొక మాట ఆశ్చర్యకరంగా ఉంది 33లో, ఆయన దీనత్వమును బట్టి న్యాయ విమర్శ లేకపోయింది. ఈ దినాల్లో న్యాయ విమర్శ ఎవరికి ఉండదు? దీనులకు న్యాయ విమర్శ దొరకదండి. కోర్టులలో దోచుకునేవారు రాస్తాడు 59 ఏషియా 59:14 మీరు చూస్తే, దోచుకునబడిన వారికి న్యాయ విమర్శ లేదంట. దోచుకునబడ్డాడు న్యాయ విమర్శ లేని వాడుగా. దీనత్వమును బట్టి న్యాయం లేదు. నిరపరాధిగానే ఎంచారు, అక్రమకారుల ఒకరిగానే ఎంచారు. తను తాను సిలువకు అప్పగించుకోవడానికి అలాగూ పురుగు వలె అప్పగించుకున్నాడు. అంత మాత్రమేనా? ఏ రీతికి ఏ షేపుకు తీసుకొస్తే ఆ షేపులో ఉంటుంది పురుగు. అందుకే ఈ పురుగు, ఈ క్రిమ్సన్ క్రోకస్ అనే ఈ పురుగు జాతి ఎంత మాత్రం మళ్ళాగా వెన్నపూస ఉండదు. వెన్నపూస అంటే వర్టెబ్రే ఉండదు. ఇక్కడ ఏ ఆకృతిలో ఉంటే ఆ ఆకృతికి మారిపోతేగా ఉంటుంది, షేప్లెస్గా ఉంటుంది. అందుకే జువాలజీలో, ఈ జంతు శాస్త్రంలో వర్గీకరణలో మనం చూస్తే నాన్ వర్టెబ్రేట్స్, అకశేరుకాలు, సకశేరుకాలు ఉంటాయి. అకశేరుకాలు అంటే వెన్నెముక లేని జంతువులు, సకశేరుకాలు అంటే వెన్నెముక కలిగిన జంతువులు. కనుక ఈ అకశేరుకాలకు సంబంధించినది ఈ పురుగు. షేప్లెస్, దేనికి వేస్తే దానికే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువుని చూడండి, 7 అంతస్తుల న్యాయ విమర్శ జరిగింది. ఎక్కడ కూడా నివారించలే, ఎక్కడ కూడా ప్రతిస్పందించలే. ఎలా విమర్శించబడాలి అంటే అంత విమర్శ. కనుక షేప్లెస్గా ఉండడానికి మనం చూడాలి. డిఫెన్స్లెస్, షేప్లెస్, హోప్లెస్, హెల్ప్లెస్, ఇంకా ఏ మాటలైనా చెప్పుకోవచ్చు. ఈ పురుగు అలాగూ చేయబడినట్టుగా చూస్తాం. అందుకే ఈ పురుగు చుట్టూ ఎంతమంది చేరారు? 12వ వచనంలో మనం చూస్తే 22:12లో బాషాను దేశపు బలమైన వృషభాలు ఉన్నాయి. ఇంకా 13వ వచనంలో సింహం ఉంది. 16వ వచనంలో కుక్కలు ఉన్నాయి. 21వ వచనంలో గురుపోతులు ఉన్నాయి. 4 రకాల జంతువులు మనం చూస్తాం. ఎలా ఉందంటే ఇది జంతు ప్రదర్శనశాలగా కనబడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ దగ్గర జంతు ప్రదర్శనశాల కనబడుతూ ఉంది. ఆయన దగ్గర బాషాను దేశం బలమైన వృషభాలు ఉన్నాయి. అది రోమా సైనికులతో మనం పోల్చవచ్చు. కరకశ సైనికుల చేతిలో, బలమైన చేతిలో ఆయన కొట్టబడుతున్న దృశ్యాన్ని మనకు కనిపిస్తూ ఉంది. సింహం ఉంది, అది పొంతి పిలాతు గవర్నర్తో మనం పోల్చవచ్చు. కుక్కలు ఉన్నాయి, ప్రజలు కేకలు వేస్తూ ఉన్నారు, కుక్కలు మరిగేవే, సిలువ వేయము మరుగుచూ ఉన్నాయి. గురుపోతుల కొమ్ము అక్కడ రాబడింది. గురుపోతకి ఎన్ని కొమ్మలు ఉంటాయి? యూనికార్న్ ఒకటే ఒక కొమ్ము ఉంటుంది. ఆయన పక్కలో బల్లెపు పోటు ఒకసారి పొడవబడినట్టుగా పక్కలో పొడుస్తూ వచ్చినట్టుగా చూస్తాం. కనుక ఇలాగూ 4 రకాల తెగలు, 4 రకాల ప్రజలను జంతు ప్రదర్శనశాలలో ఎలాగో ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ యొద్ద కూడా ఇదే దృశ్యాన్ని మనకు కనబడుతూ ఉంది. అప్పుడు ఆయన నోటి నుంచి వస్తున్నమాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడినాడుదివి. నా తండ్రి అనే మాట ఎందుకు ఉపయోగించలా? మొదటిసారి ఆయన నోటి నుంచి నా దేవా అనే మాట, ఇదే మాట మధ్య భాగంలో, మధ్య స్టేట్మెంట్ ఇది ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట. అప్పటికే పాపము మోయపబడింది, సర్వలోక పాపమును భరించాడు. అదే యెషయా 53:12లో చూస్తాం. ఆ పాపము భరించిన కారణాన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ఎన్నడూ కూడా నో కాంప్రమైజ్, రాజీ పడే వ్యక్తి కాదు. ఏది చూసిపోయేవాడు కదా, నావాడు కదా, నా కుమారుడు కదా, నా రమ్మును ఆనుకొని ఉన్నవాడు కదా, సరేలే కానీలా అని చెప్పలే. అయితే దేవుడు కుమారుని మీద మోపబడిన ఆ పాపాన్ని చూసి, దోషాన్ని చూసి, తిరుగుబాటును చూసి, అలాగూ దేవుడు తన చేతిని విడిచిపెట్టినట్టుగా చూస్తాం. ఇదే మొట్టమొదటిసారి దేవునితో ఉన్న అవిమనావభావ సంబంధాన్ని పోగొట్టుకుంటూ వచ్చినట్టుగా చూస్తాం. అది తాత్కాలికం మాత్రమే. అయితే దేవుడు కరుణా సంపన్నుడైంది, తిరిగి సమకూర్చినట్టుగా చూస్తాం. నా మాట ఇక్కడ చెప్పదలుచుకున్న మాట, క్లుప్తంగా సూక్ష్మంగా చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క చేతిని సిలువలో విడిచిపెట్టాడు. నీ చేతిని నా చేతిని పట్టుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. పాపం మెరుగని, పాపము చేయని, పాపము ఏమీ లేని పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క చేతిని, నీ నా పాపమును బట్టి, ఆయన మీద మోపబడిన దాన్ని బట్టి, పాపాత్ముడైన నా యొక్క చేతిని పట్టుకోవడానికి
పాపము లేని యేసుక్రీస్తు ప్రభువుని తన సొంత కుమారుని చేతినే విడిచిపెట్టినటువంటి దేవుడు. నిన్ను ఇంతగా ప్రేమించే వారు లోకంలో ఉన్నారా? ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన వారు లోకంలో ఎప్పుడైనా నువ్వు కనుగొన్నావా? నువ్వు చెడ్డవాడైనా నిన్ను ప్రేమించేవారు లోకంలో లేరు. సొంత తల్లిదండ్రుల చేత నిరాకరించబడిన వాడిగా, బంధువుల చేత నిరాకరించబడిన వాడిగా, స్నేహితుల చేత విసర్జించబడిన వాడిగా, నీ చుట్టూ ఉన్న వారి చేత వెలివేయబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే, నిన్ను చేరదీసి హక్కును చేర్చుకుని నీ చేతిని పట్టుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు. దాని కొరకే తన సొంత కుమారుణ్ణి శిలువకు అప్పగించాడు. అందుకే ఆ కుమారుడు నోటి నుంచి నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఇది ప్రశ్నగా చూపించబడుతూ ఉంది. అయితే దేవునికి స్తోత్రము, అనేకులైన కుమారులను మహిమలోనికి తీసుకురావడానికి రక్షణకర్త అయిన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని శ్రమల పాలు చేయట దేవునికి తగినట్టుగా హెబ్రీ గ్రంథకర్త రాయడం విశేషం కాదా? అనేక మంది రక్షణ భాగ్యములోనికి తద్వారా మహిమలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపాడు, శిలువకు అప్పగించాడు. శ్రమల పాలు చేయట దేవునికి తగినది. దేవుడు ఇంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నా, నాకు వద్దు, నాకు కాదులే అని ఇంకా నువ్వు దూరంగా ఉంటే, అయ్యో నీ ముగింపు నిత్య నరకము. అలాంటి ముగింపు నీకు ఉండకూడదని దేవుడు నిన్ను ప్రేమించాడు. తన ప్రణాళికలో భాగంగా నువ్వు ఎరగకపోయినా దేవుడు శాలేము ప్రార్థన మందిరం ఆవరణలోకి నేను తీసుకుని వచ్చాడు. ఎన్నోసార్లు విన్నావు, ఆయన నువ్వు హృదయాన్ని కఠినపరుచుకుని అలాగే వెళ్ళిపోయావేమో. ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన 2 చేతులు చాచి అవిధేయుడైన నీ వైపు తిరిగి నా కుమార్తె నీ హృదయము నాకిమ్ము అనే ప్రేమతో దీనత్వంతో ఆయన వేసే కేక నీ చెవుల లోపలికి చొచ్చునుగాక. దాని కొరకే నీవు ప్రతిస్పందించి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ యొద్ద నూతనంగా ఆరంభించాలని ప్రేమతో మనవి చేస్తూ, ప్రేమతో ప్రార్థిస్తూ ఉన్నా. దేవుడు ఈ శిలువ యొద్ద నీకు నాకు 2 మాటల ద్వారా, ప్రవచనాత్మకమైన మాటల ద్వారా తిరిగి నేను సమకూర్చాలని, నెరవేర్చబడిన కార్యమును బట్టి తిరిగి సమకూర్చాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. మొదటి ఆదాము ద్వారా కోల్పోయిన మహిమను తిరిగి కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ శ్రమల ద్వారా నీకు మరలా అనుగ్రహించాలని దేవుడు సంకల్పించాడు. ఈ మహిమలో ప్రవేశించాలంటే యేసు యొక్క శ్రమ అనుభవంలో ఉన్నపాటు నువ్వు అంగీకరిస్తే చాలు. ఆయన పొందిన మరణము నువ్వు మరలా పొందిన అవసరం లేదు. ఏ శిక్షావిధి లేకుండా యేసుక్రీస్తు ప్రభువు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు మన దోషులను బట్టి నలగొట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు మన సమాధాన శిక్షను తానే యావత్తును భరించాడు. యేసుక్రీస్తు ప్రభువు పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత, ఆరోగ్యము కలుగుతూ ఉంది. ఉన్నపాటు ఆయన పాదన చెంతలో సాగిలపడితే దేవుడు నిన్ను ఉన్నపాటున అంగీకరించడానికి ఇష్టపడుచూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, వైదొలగొద్దు, హృదయాన్ని కఠినపరుచుకునవద్దు. కనుక 2 ప్రాముఖ్యమైన సంగతులలో మొదటి సంగతిని ఇప్పటికే మీకు పూర్తి చేశా. ఏంటది? ప్రాఫిటికల్ వర్డ్స్ విచ్ ఆర్ ఫుల్ఫిల్డ్ అట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ యొద్ద ప్రవచనాత్మకంగా పలికిన మాటలు నెరవేర్చబడిన 2 స్టేట్మెంట్స్ మనం విన్నాం. ఇక 2వ భాగంలోనికి వెళితే పీపుల్ అట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ యొద్ద ఉన్న 4 వ్యక్తులను గురించి 4 సంగతులు మీకు జ్ఞాపం చేసి 5 నుంచి 10 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తా. చూడండి ఆ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19, 25, 26 వచనాలు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ యొద్ద ఉన్న వ్యక్తులను మనం గమనిస్తాం. ఎవరున్నారు? ఆయన తల్లి అంటే మరియమ్మ ఉంది. రెండవదిగా ఆయన తల్లి సహోదరి, ఆమె పేరు సలోమి, ఆవిడ కూడా ఉంది. క్లోపా భార్య అయిన మరియ, ఇంకొక మరియ ఉంది, 3వ వ్యక్తి. 4వ వ్యక్తి మగ్దలేనే మరియ, ఆమె కూడా మరియమ్మే. 5వ వ్యక్తి తాను ప్రేమించిన శిష్యుడు. అందుకే కింద అన్నాడు తాను ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను భక్తుడిగా మనం చూస్తాం. 5 మందిని మనం చూస్తాం. ఇక్కడ రాయబడిన మాటల్లో మీరు గమనిస్తే క్లోపా భార్య అయిన మరియ గురించిన పరిచర్య గురించి మనకి ఎక్కువగా తెలియదు. కాగా మిగిలిన 3 స్త్రీలు, 1 పురుషుడు అంటే వెరసి 4 వ్యక్తులు శిలువ యొద్ద 4 సంగతులు మనకు జ్ఞాపం చేస్తాయి. నాకు ఆశ్చర్యం అనిపించే సంగతి ఏంటంటే 12 మంది శిష్య బృందములో శిలువ యొద్దకు వచ్చేసరికి మిగిల్చబడిన ఒకే ఒక శిష్యునిగా చూస్తా. కొండ మీద ప్రసన్న దగ్గర 12 మంది ఉన్నారు. విస్తారమైన జన సమూహాలు ఉన్నాయి. ఆ గలిలయ సముద్రం అద్దరి దగ్గరికి వచ్చేసరికి 5,000 మంది పురుషులు, ఇంచుమించుగా 20,000 మంది ఉంటారు అక్కడ. లెక్కించబడరు స్త్రీలు. కనుక 20,000 మంది ఉంటే అక్కడ కూడా విస్తారమైన జన సమూహాలు చూస్తాం. అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. గెత్సేమనే తోట దగ్గరకు వచ్చేసరికి శిష్యుల సంఖ్య కుదించబడింది.
అయితే సిలువ వేయబడే సమయానికి, ఆయన పలుకులు మాట్లాడే సమయానికి వచ్చేసరికి ఒకే ఒక వ్యక్తి సిలువ మీద ఉండడాన్ని మనం చూస్తాం. చాలా వరకు మనకు థ్యాంక్స్ గివ్ మీటింగ్స్ దగ్గర ఉన్న సంఖ్య ప్రార్థన దగ్గర ఉండరు, ప్రార్థనలో ఉన్న వారి సంఖ్య సిలువ దగ్గర అంతకన్నా ఉన్నారు. రేషియో 12 మంది మనం తీసుకుంటే సిలువతో ఐక్యపరచబడే వారి యొక్క సంఖ్య ఎంత ఉంది? 1:11 రేషియో. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఎక్కడికి వెళ్ళారు మిగతా వారు? సిలువతో శ్రమలలో ఐక్యపరచుకునే విశ్వాసులని దినాల్లో దేవుడు సవాలు విసిరి ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు నేను శ్రమలలో కూడా పాలువారు కావాలన్నది దేవుని యొక్క కోరిక. మనకు అనిపిస్తుంది ముగ్గురితో కూడా సహవాసం కదా, ఇంకేముంది అనుకోవద్దండి. పౌలు ఫిలిప్పీ 3వ అధ్యాయంలో అంటాడు, ఐ మస్ట్ నో హిమ్, ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము, ఫెలోషిప్ విత్ ద సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలలో పాలువాడు నగుట, ఫెలోషిప్ విత్ ద సఫరింగ్స్. శ్రమల్లో ఐక్యపరచబడుకునే వారు ఎవరున్నారు? యోహాను మాత్రమే ఒకటిగా నిలిచినట్టుగా చూస్తాం. నిజంగా నీవు నేను శ్రమల్లో పాలువారు కావాలంటే ఏ గుండె ఉండాలా? ఏ హృదయం ఉండాలా? తాను ప్రేమించిన శిష్యుడు, ప్రేమించే మనసు ఉండాలి. ఆయన ప్రేమించాడు, ఆయన ఈయనను ప్రేమించాడు. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. 5 భాగాల్లో ఉన్నాయి యోహాను సువార్తలో. ఈ టైటిల్స్ ఈ సందర్భంలో 5 అంతస్తులో మనం చూస్తాం. కనుక యేసును ప్రేమించే వారు మాత్రమే ఆయన శ్రమంలో పాలుభాగస్తులు ఇవ్వడానికి ఇష్టపడేవారుగా ఉంటారు. యేసును ప్రేమించిన వారు సిలువకు వెలపట అలాగ ఉంచబడటానికి ఇష్టపడేవారుగా ఉంటారు. అందరూ కూడా సుఖాల్లోనే పాలుభాగస్తులు అవుతారు, శ్రమల్లో ఉన్నారు. అందరూ మంచి విషయాల్లో సమృద్ధిలోనే ఉండేవారుగా ఉండడానికి ఇష్టపడతారు. కానీ లేములో యేసుతో పాటు ముందు కొనసాగడానికి ఇష్టపడేవారు చాలా కొద్ది మంది మాత్రమే. అయితే ఒక మోషే సిలువ లేనప్పుడే, రక్తము లేనప్పుడే, సంఘము లేనప్పుడే ఏం మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు విషయమైన నింద భాగ్యమని ఎంచుకొని. ఏంటండి భాగ్యము? రిచెస్. యేసు విషయమైన నింద నీకు నాకు ఉందా? ఆయన నిందను భరించచ్చు. ఇదిగో గవిని వెలపట క్రీస్తు సిలువలో మరణించాడు. మనం కూడా అటువైపుగా ప్రయాణించవలసిన వారంగా ఉన్నాం. గవిని వెలపట మన ముఖాన్ని చూపించే వారంగా ఎంతమంది ఉన్నా. అందుకే నేను కూడా ఈ సిలువకు దగ్గరగా రావడానికి దేవుడు నీకు నాకు సాయం చేయనుగాక. వారం WVS దైవజనుడు కూడా 4 సంగతులు జ్ఞాపం చేశాడు. ఇంచుమించుగా ఆయన చెప్పిన 4 సంగతులు ప్లస్ ప్రభు అనుగ్రహించిన ఈ సంగతులు క్లబ్ చేసి సూక్ష్మంగా 4 స్టేట్మెంట్స్ మాత్రమే జ్ఞాపం చేసి ముగిస్తాం. మగ్దలైన మరియతో మనం మొదలు పెడితే, మగ్దలైన మరియ దేని జ్ఞాపం చేస్తుంది? లూకా సువార్త 8:2 మనం చూస్తే ఆమె ఎక్కడుంది? ఆమె 7 దయ్యములు పట్టిన స్త్రీగా చూస్తాం. అయితే విడిపించబడింది. సిలువ నీకు నాకు జ్ఞాపం చేసే సందేశం. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ రిడెంప్షన్. విమోచన కార్యాన్ని చూపించే స్థలంగా సిలువ నీకు నాకు జ్ఞాపం చేస్తూ ఉంది. జీవితంలో నేను పట్టి పీడించే దురాత్మలు చాలా ఉంటాయి. దురాత్మలు అంటే ఏమున్నాయన్నా నాకు దురాత్మలు అనుకోవద్దండి. గర్వం అనే దురాత్మ, కామాతురత అనే దురాత్మ, ధనాపేక్షణ దురాత్మ, లోభత్వం అనే దురాత్మ, ఇవన్నీ పిల్ల దయ్యాలే. చిన్న చిన్న దయ్యాలు అవన్నీ ఉంటాయి. దీనికి పైన ప్రిన్సిపల్ ఆఫ్ ఈ దయ్యాల అన్నిటికీ అధిపతి కూడా ఉన్నాడు. దానికి కూడా హైరార్కీ ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించిన సంగతి ఏంటంటే దయ్యాలలో కూడా శ్రేణులు ఉన్నాయి. మొదటి రకం ఏంటి? వద్దులేండి, అది రేపు వచ్చే ప్రభుత్వం దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇప్పటికీ నా సమయం అయిపోయింది. కనుక ఈ దయ్యాలన్నీ పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి విడిపించగలిగిన సామర్థ్యము ఒకే ఒక దానికి శక్తి ఉంది. ఆ శక్తి కలిగిన సాధనమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ. ఆ సిలువ ద్వారా మాత్రమే నువ్వు విడుదల పొందుతావు. నీకు ఇంతకు ముందే మీకు జ్ఞాపం చేశా. విమోచనము రక్తం ద్వారా కలిగితే సిలువ ద్వారా నీకు నాకు విడుదల కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దగ్గర ఏ దురాత్మైనా సరే వదలాల్సిందే. అట్లే పట్టి పీడించే దురాత్మలు ఎన్నైనా సరే రా, ఆ ప్రభు యొక్క సిలువ సాగిలపడు. నీకున్న అన్ని దయ్యాల నుంచి విడిపించగలిగి నిన్ను విమోచకుని విడిపించి నిన్ను స్వతంత్రంగా చేయగలిగిన సామర్థ్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యుద్ధకే ఉంది. అందుకే పదే పదే ఈ సిలువ యుద్ధకు విశ్వాసమైనా సరే మనం తిరిగి పదే పదే ఆ సిలువ యుద్ధకు సమీపస్తులుగా ఉండటానికి ఇష్టపడదుముగాక. కనుక ఈ మగ్దలైన మరియ విమోచన కార్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఇక తర్వాత వచ్చే మరియమ్మ ఎవరు? అక్కడ రాబడింది మరియమ్మ సహోదరి అనే మాట రాయబడింది. ఆమె పేరేంటి? సలోమి. సలోమి గురించిన ప్రస్తావన చాలా తక్కువగానే ఉంది. అయితే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నేరుగా సరాసరిగా వచ్చిందంతా. శిష్యులంతా ఉన్నారు, ఏమేమో నేరుగా దూసుకుని వచ్చింది. అట్లే ఎంత ధైర్యం! నిజంగా కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. వచ్చి ఒక ప్రశ్న వేసింది. ప్రశ్న వేయకమునిపై యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రశ్న వేశాడు. ఏం ప్రశ్న వేశాడు? నీకేం కావాలో కోరుకో అన్నాడు ఆయన. నేను వాడుక భాషలో చెప్తున్నాను బైబిల్లో.
నీకేం కావాలో కోరుకునే ప్రశ్న బైబిల్ అంతటిలో 66 పుస్తకాల్లో 3 సందర్భాల్లో వేయబడింది. మొదటిది, సొలొమోను రాజుగా చేయబడిన తర్వాత ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిని ఇంటి దగ్గర పెట్టాడు. ఇంకా ఇంటి దగ్గర కూడా తీసుకురాలేదు ఆయన. గిబియోనులోకి వెళ్ళాడు, బలులు అర్పించాడు. రాత్రి అక్కడే పడుకున్నాడు, అలసిపోయాడు పాపం. ఎన్ని బలులు అర్పించాడు? 1000 దహన బలులు అర్పించాడు. తనే అర్పించినట్టుగా చూస్తాను. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, జన్మభూమి కార్యక్రమాలు ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతుందని అనుకుంటున్నాను. 1000 దహన బలుల బదులు 1000 మొక్కలు నాటాలి, అదే కార్యక్రమం. సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఏం చేస్తారు చంద్రబాబు గారు? ఒక మొక్క తీసుకుంటాడు, ఫోటోగ్రాఫ్స్ క్లిక్ అనిపిస్తాయి, అట్లా ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ మీడియా మొక్క. అప్పటికి గోతి తవ్విన, ఇదేం గోతి ఏం తవ్వడా, తవ్విన గోతిలో మొక్క పెడతాడు. మొక్క నాటిన తర్వాత వెంటనే పూడ్చి వేసేవారు అనుచరులు ఉంటారు అంతా, మన టీడీపీ కార్యకర్తలంతా. ఎంపీ వస్తాడు, ఎమ్మెల్యే వస్తాడు, చోటమోట కార్పొరేటర్ వస్తారు. అంతా వచ్చిన తర్వాత పూర్తి చేస్తారు. నీళ్లు పట్టే కార్యక్రమం. నీళ్లు పట్టి వెంటనే ఫోటో అయిపోయిన తర్వాత చేతులు కడుకొని వెళ్ళి మిగతా 999 మొక్కలు నాటండి సార్ అంటే ఆయన ఏమంటాడు? ఏం మాట్లాడుతున్నావు అంటాడు ఆయన. సొలొమోను రాజైన తర్వాత 1000 దహబలులు అర్పిస్తే సాయంకాలం అయిపోయింది. తిరిగి వెళ్ళక గిబియోనులోనే పడుకుంటే ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను బాలుడు అనే మాట రాబడింది అక్కడ. బాలుడిగా ఉన్న సమయంలో ఇన్ని బలులు అర్పించి గిబియోనులో పడుకుంటే దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం మాట్లాడుతున్నాడు? సొలొమోనా, వాట్ యు వాంట్ మీ టు డు ఫర్ ది? నీకోసం ఏం చేయాలో చెప్పు అన్నాడు ఆయన. వాస్తవానికి కలలో ఏం కనబడాలి? కొత్తగా పెళ్లి చేసుకున్న తన అమ్మాయి భార్య కనబడాలా? దానికి భిన్నంగా వేరే కళలో వేరే వ్యక్తి కనబడడం ఏంటి? అదే విశేషం. గిబియోనులో ఉన్నప్పుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలో కోరుకో. దేవుని మందిరము, దేవుని ప్రజలు, దేవుని సేవ, దేవుని పరిచర్య అంటే ఇలాంటి భారము నీకు ఉంటే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. నీకు నాకు ఎందుకు ప్రత్యక్షం కావాలో? ఉంటేగా కనబడతాం, వెళ్ళిపోతాం. వీఆర్ స్పెక్టేటర్స్, ప్రేక్షకులుగానే ఉంటాం. భారం భరించడానికి మనం ఇష్టపడం. అందుకే మనకు ప్రత్యక్ష అరుదుగా కనబడతాం. అది వాక్య విషయమైన ప్రత్యక్షత కావచ్చు, దర్శనం అంతకన్నా లేవులేండి, అది వేరే సంగతి. వెంటనే నీకేం కావాలో కోరిక, అది మొదటిసారి. పాత నిబంధన అందరిలో మొదటిగా వేయబడిన ప్రశ్న అదే. రెండవసారి ఈ సొలొమోను దగ్గర వాడబడింది. ఏం మాట్లాడాడు? ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆమె గురి తప్పకుండా ఒకటి కోరుకుంది, నీ కుడివైపు ఎడమవైపు నా పిల్లల్ని ఇద్దరిని పెట్టుకో అన్నాడు. దేనికి జ్ఞాపం చేస్తుంది? మిగతా వాళ్ళు కోపద్రిక్తులయ్యారు. ఎంత నేరుగా దూసుకుని వచ్చి నీ కొడుకులు, నీ కుమార్తెలు, నీ వారసులేనా, వేరే వాళ్ళు లేదా? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిబ్యూక్. గద్దించే స్థలంగా సిలువను చూస్తాం. స్వార్థానికి, స్వయానికి సిలువ యుద్ధ ఎంత మాత్రమో ప్రాధాన్యత లేదు. ఒక వ్యక్తి స్వార్థపరుడై ఉండి నాకే కావాలా, ఇది నేనే అర్హుణ్ణి, నేను యోగ్యుని అనుకునే వాళ్ళందరూ కూడా సిలువకు దూరంగా ఉన్నారు. అయ్యో, మన స్థితి ఇది కాదా? గట్టిగా పట్టుకున్నది స్టాన్లీ జోన్స్ ఒక మాట తన గ్రాండ్ ఫాదర్ నుంచి నేర్చుకున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? గట్టిగా పట్టుకున్నది త్వరగా అంతరించిపోతున్నాడు. స్వార్థపూరితమైన కోరికలతో లోనికి చొచ్చి కాని వాటిని అపేక్షించి దొమ్మిగా ఆక్రమించి ఇది నాన్న ఏం చేశారు? సమస్తమును కలవరముగా చేస్తూ వచ్చారు. సిలువ యుద్ధకు నువ్వు ఆకర్షించబడితే స్వార్థానికి ముగింపు నీకు నాకు ప్రకటించే వర్తమానం ఉందా? నువ్వు స్వార్థపడితవైతే సిలువ నీకు నాకు నేరుగా సూటిగా నీ స్వార్థం మీద చేయి వేసి నేను కాదు స్వయానికి ఇంటి పెట్టి క్రీస్తే ఆ అనువులోనికి నన్ను తీసుకుని వచ్చే స్థలముగా సిలువ సొలొమోను ద్వారా నీకు నాకు జ్ఞాపం చేయబడుతూ ఉంది. ఇక మూడవదిగా మనం చూస్తే, మూడవదిగా అంటే నీకేం కావాలో కోరుకునే ప్రశ్న, దాని గురించి నేను వినడం లేదు. అది భిక్షువు గుడివాడు వచ్చి ముందుకు వస్తే నీకేం కావాలో కోరుకు, నాకు దృష్టి కావాలయ్యా అని కోరుకున్నాడు. ఈ 3 సార్లు మాత్రమే యేసుకీర్తి ప్రవారు గురి తప్పకుండా ఈ ప్రశ్న వేశాడు. ఇది నాలో నీకేం కావాలో కోరుకో భక్తుడా అంటే ఏం కోరుకుంటాం? ఏవేవో కోరుకుంటాం. అందుకే వద్దులే బాబు, మీకెందుకు నన్ను మీ వశం చేసుకోవాలా, వచ్చిన గొడవ ఎందుకని మనకి ఎంత మాత్రమో ప్రత్యక్షత లేదు. రెండోది నీకేం కావాలో కోరుకునే ప్రశ్న అంతకన్నా లేదు. 66 పుస్తకాల్లో 3 సార్లు వేయబడిన ప్రశ్న ముగించబడింది. సొలొమోను దగ్గర దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. స్వయానికి స్వార్థానికి, నీకు నాది అనే దానికి ఎంత మాత్రమో తావలేదు. సిలువ నిన్ను నన్ను గద్దిస్తూ ఉండగా స్వయాన్ని పాత్ర వేసి సిలువే నా యందు కనబడినట్లుగా, సిలువ యందు అతిశయించినట్లుగా దేవుడు నీకు నాకు సాయం చేయనుగాక. మూడవ స్త్రీ ఆమె తల్లి అయిన మరియ, ఆయన తల్లి అయిన మరియ ఏమని జ్ఞాపం చేస్తుంది? ఆమెకు అయ్యి
బహుమానాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. చరిత్రకారులు జ్ఞాపం చేస్తూ ఉన్నారు, తల్లి అయిన మరియా ఎలాగో మరణించిందో ఇంతవరకు ఆనవాళ్ళు లేవంట. ఎలా తీసుకుపోబడిందో కూడా ఇంతవరకు ఆధారాలు లేవంట. దేవుడు అలాగో ప్రొవిజన్ని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా చూస్తాను. నా భాగం అది కాదు. అయితే తన జీవితంలో ఈ చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఆమెకు దుఃఖము, తన హృదయంలోనికి కత్తు దూసుకుపోయిన అనుభవాన్ని చూసి హృదయిస్తూ వచ్చినట్టుగా చూస్తాం. కణాల్లో చూస్తే అక్కడ వివాహం ఉంది, ఇక్కడేమో ఫ్యూనరల్ అంతిమ యాత్ర ఉంది. అక్కడేమో ఆనందం ఉంది, ఇక్కడేమో దుఃఖం ఉంది. అక్కడ కణాల్లో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడింది, ఇక్కడేమో ఆయన రక్తము ఏరులై పారుచూ ఉంది. దృశ్యము ఒక్కసారిగా మార్చబడినప్పుడు, దుఃఖాక్రాంతరాలుగా మార్చబడినప్పుడు ఆయన కన్నీళ్లు తుడిచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, నీకు ఏర్పాటు చేశాడు, నీ బహుమానము నీకు ఉంది, నీ వద్దని రాలవు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రివార్డ్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువను హత్తుకునే వారికి బహుమానం ఉంది. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేయదము. సహించడం తెలుగు ట్రాన్స్లేషన్. ఇఫ్ వి సఫర్ వి షల్ రీన్ విత్ హిమ్. ఆయనతో శ్రమలు ఐక్యపరుచుకుంటే వారికి మాత్రమే మహిమ ఉంది. అందుకే అపోస్తల కార్యములు 14:22 మనం అందరము అనేక శ్రమ అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించడం అగత్యం. లూకా 24 మనం మాట చూస్తాం, ఆయన శ్రమపడి మహిమ ప్రవేశించడం అగత్యం. శ్రమలు అనుభవించిన వాడు మహిమలో ప్రకాశమానంగా వెలుగొందే వారిగా ఉంటారు. మనకు శ్రమలు వద్దు, సుఖమే కావాలా అన్న వాళ్ళకి బహుమానం లేదు. క్రీస్తు కొరకు నిందపడేవారు, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించేవారు, క్రీస్తుతోనూ క్రీస్తు సువార్తతోనూ క్రీస్తు ప్రజలతోనూ ఆయన సంఘముతో ఐక్యపరచబడి అప్పగించుకున్న వారికి బహుమానం ఉంది. ఆ బహుమానము ఎంతో గొప్పది. దాని కొరకై దేవుడు నిన్ను పిలుస్తూ ఉండగా సిలువకు సమీపస్తునిగా రావాలని కోరుచూ ఉన్నాడు. 4వది చివరిది, యోహాను భక్తుడు ఏం జ్ఞాపం చేస్తున్నాడు? ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అమ్మ ఇదిగో నీ కుమారుడు. యోహాను జ్ఞాపం చేస్తూ ఇదిగో బాధ్యతను చేపట్టు. ఏదైతే తను ముగించాడో, ఇంకా కొదవలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొనసాగించు. నీ మీద నా మీద దేవుడు ఆనుకొని ఈ పరిచయం నీకు నాకు అప్పగించాడు. యోహాను భక్తుడు భుజస్కంధాల మీద వేశాడు. ఆ పరిచయం రావడం తరాలకు అప్పగించాడు. ఆ తరము నుంచి 12, 13, 14, 15 శతాబ్దాల్లో అలాగే కొనసాగించబడింది. 19, 20 శతాబ్దంలో మనం చూస్తాం 20th century అపోస్తలిక్ రివైవల్ బై డాక్టర్ టి.ఈ. కోశిగా రచించిన పుస్తకం. దైవజనుడి ద్వారా అనుగ్రహించబడిన ఈ వెలుగు, ఈ ప్రత్యక్షత, ఈ పరిచయంలోనికి నేను తీసుకురాబడ్డాను. ఈ పరిచర్యను మన వరకు మాత్రమే కాక ఇంతకు రానున్న తరాలకి అందించవలసిన గురుతరమైన బాధ్యత నీ మీద నాద మీద ఉంది. దాని కొరకే కంకణబద్ధుడమైంది. ఈ పరిచర్యను నేను కొనసాగిస్తాను బ్రదర్. నేను ముందుకు తీసుకువెళ్ళే పనిలో పాలిభాగస్తులైన బ్రదర్. నేను ఈ పరిచర్యలో ఆయన శ్రమలలో మాత్రమే కాక ఆయన అప్పగించబడిన పనిలో కొదువైన వాటిని నేను కూడా పాటలు పడినట్టుగా నేను కూడా అప్పగించుకుంటాను. ముందుకు రాగలిగిన వారి మీద ఈ పరిచయం అప్పగించడానికి దేవుడి సిద్ధంగా. అదే సందేశాన్ని యోహాను నీకు జ్ఞాపం చేస్తున్నా. ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నేను ప్రేక్షకులుగా ఉండి అలాగే వెళ్ళిపోవడం కాదు సుమా. ప్రతి వారికి ఒక పని ఉంది. ఆ పని ఎరిగి మనం ఆ పనిని ముగించవలసిన వారంగా ఉన్నాం. అందుకే యజమానుడు మార్కు 13:34 ఒక మనుషుడు దేశాంతరమునకు పోవడానికంటే ముందు తన పని వారిని పిలిచాడు, దాసుని పిలిచాడు, అధికారం ఇచ్చాడు. ప్రతి వానికి వాని పని నియమించాడు. పని లేని విశ్వాసం అంటే ఎవరు లేరు. పని కలిగిన విశ్వాసులుగా మనం ఉన్నాం. నిరుద్యోగులు, పని లేని వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు, కోకొల్లలు. అయితే నిరుద్యోగులు లేని ఏకైక స్థలము దేవుని యొక్క సమాజము, సంఘమే. అందుకే నేను మన పని ఎరిగి ఆ పనిని కొనసాగించడముగాక వేరే వారి యొక్క పనిలో జోక్యం చేసుకోవద్దు. నీ పని నువ్వు ఎరగాలి, నీ ఉన్న స్థలము కూడా నీవు ఎరగాలి. నీ ఉన్న స్థలం కూడా చాలా ప్రాముఖ్యం. దాదాపుగా 2001వ సంవత్సరంలో కర్నూలు దేవుని సేవకుడు అరవిందం గారు ఒకనొకసారి దేవుని సేవకుల కూడికల కొరకు కడపకు ఆహ్వానించబడ్డాడు. ఒక కూడికలు చెబుతూ ఈ మాట అన్నాడు. సమూయేలు గురించి 1 సమూయేలు గ్రంథం 3:9 సమూయేలుని 3 సార్లు పిలిస్తే సమూయేలు ఏలీ దైవజనుని దగ్గరికి వచ్చిన వెంటనే అన్నాడు, ఈసారి ఒకవేళ నిన్ను పిలిస్తే నువ్వేం చేయాలా? యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము, ఈ మాట పలుకన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించే సంగతి ఏంటంటే ఈ మాట పలికింది సమూయేలు కాదు, ఏలీ దైవజనుడు. ఏలీ తన జీవితంలో మన సొంత కుమారులని సరి చేసుకోలేని వాడిగా ఉండి ఆయన చెప్పే మాటలను సమూయేలు వినవచ్చా? ఎన్నోసార్లు ఇలాంటివన్నీ ఉంటాయి. నీ కొడుకే బాగలేడు, నీ కూతురే బాగలేదు, నాకు నువ్వేంటన్నా బోధ చెప్పి అనేవాడు ఎవరైనా ఉంటే జీవితంలో కొన్ని పోగొట్టుకుంటావు.
నాకెందన్నా నువ్వు చెప్పేది? నీ కొడుకు మారు మనసు పొందా, నేను మారు మనసు పొందా, రక్షణ పొందా, నా మీద చెయ్యి వేసి సరిదిద్దే ధైర్యం నీకెంత అనేవారు లేరా? న్యూటన్ గమన నియమాలలో ఎంత బంతి ఎంత వేగంగా కొడతా అంత వేగంగా వస్తూ ఉంటుంది. అట్లే ఎవరైనా పెద్దలైన వారు సరి చేయడానికి ప్రయత్నం చేస్తే రివర్స్లో వస్తుంది. అందుకే సరి చేసేదానికి అవకాశాలు లేవు. అలాంటి వాడు కాదు సమూయేలు. ఉన్న పాటను విన్నాడు, ఇదే మాట సెలవిచ్చినట్టుగా చూస్తాం. ఆ మాట చెబితే ఏమని తెలుసా? పోయి తన స్థలమందు పడుకునే మాట రాశాడు. పోయి తన స్థలమందు పడుకునే మాట ఎందుకు రాయాలా? వేరే వారి స్థలంలో పడుకోలే, తన స్థలమందు పడుకున్నప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షపరచబడినట్టుగా చూస్తాను. దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు. ఆ పని దేవుని సేవకుల ద్వారా, సంఘ నాయకుల ద్వారా మీకు అప్పగించబడేంత వరకు జస్ట్ రిలాక్స్. నువ్వు ఉన్న స్థలములోనే ఉండు, నిలకడగానే ఉండు, పరిచయం నీ యుద్ధకు తీసుకురాబడేంత వరకు ఉండు. ఆశ్చర్యంగా లేదా? ఎన్నోసార్లు దూసుకుని ముందుకు వస్తాను. నేను 21 ఏళ్ళుగా ఏది నేర్చుకున్నానో, ఏది నేర్చుకుంటూ ఉన్నానో దాన్నే ప్రకటిస్తూ ఉన్నాను. ముందుకు దూసుకుని వచ్చేవారు అర్ధాంతరంగా ఆగిపోయారు. నాకు వద్దు బ్రదర్, నాకంటే యోగ్యులు ఉన్నారన్నప్పుడు ఆశ్చర్యంగా ముందుకు తోసుకురాబడుతూ వచ్చారు. హెబ్రోను సమాజంలో తీర్మానించుకునే నేను విశాఖపట్నం జిల్లా కేంద్రంకి వచ్చి పరిచయం చేస్తానని ఊహించానా? ఆశ్చర్యం కాదా? దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత దొడ్డది. ఆయన ప్రణాళికలో రాగలిగి ఆయన సేవించగలిగిన భాగ్యం. నా భాగమున అంశం ఏంటంటే, మనకు పని అప్పగించబడింది. మనం ఎన్నో స్థలంలో ఉండి వేరే వారి స్థలాల్లో కాక వేరే వారి యొక్క పనుల్లో చేతులు పెట్టక మనకు అప్పగించమన్న పని మన భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్లాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. సిలువకు దగ్గరగా ఉన్నావా? సిలువకు దగ్గరగా రాగలిగిన వ్యక్తి వారి యొక్క జీవితాల్లో విమోచన ఉంటుంది. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిడెంప్షన్. సిలువకు సమీపంగా వచ్చేవారు ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిబ్యూక్. గద్దించే సాధనంగా కూడా సిలువను చూస్తారు. స్వార్థపూరితమైన వాటికి ఎంత మాత్రమూ స్థానం లేదు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రివార్డ్. సిలువ దగ్గర సిలువతో ఐక్యపరుచుకున్న వారు బహుమానం పొందనై ఉన్నారు. అంత మాత్రమే కాక ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దగ్గర పని పురమాయించబడ్డాన్ని మనం చూస్తాం. అంతకంతకు తిరిగి పదే సిలువ యొద్దకు రాగలిగి దేవుని ద్వారా మనం భారాన్ని పొంది అప్పగించబడిన పనిని ముగించి, ఇదిగో మనం కూడా ఆ పనిని భూమి మీద ముగించి దేవునికి మహిమను ఆరోపించే వారంగా ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. పీపుల్ అట్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యొద్ద ఈ 4 వ్యక్తులు 4 రకాల సంగతులను నీకు నాకు జ్ఞాపం చేస్తూ ఉండగా ఏ స్థలములో నీవు ఉన్నావు? రండి ప్రార్థన చేసుకుంటాను. 2 నిమిషాలు వర్తమానపు వెలుగులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణములో నీవు నేను ఐక్యపరచబడిన వారమై, ఆయన నీకంటే నాకంటే ముందుగా పొందిన సిలువ మరణం తద్వారా అనుగ్రహించబడే విమోచనలో నిన్ను నన్ను పాలుభాగస్తుని చేయాలని కోరుచూ ఉన్నాడు. నీకు పట్టిన యావత్తును, పాపం వలన, దోషం వలన, అపరాధం వలన కలిగిన సమస్తమైన దాని నుంచి నిన్ను విడిపించి నిన్ను తన కుమార్తెగా స్వీకరించాలని దేవుడు కోరి, వీరేమి చేస్తున్నారు వీరిని క్షమించునని పలకబడిన ఆ మాటల వెలుగులో మనం కూడా చేరివద్దాం. దేవునైన పాపాత్ముడను, నా కొరకు పొందిన సిలువ వేదన ఎంతో గొప్పది. నేను కూడా నీ సిలువ యొద్ద సాగిలపడుతూ ఉన్నా. నా ప్రభు యొక్క మరణానుభవంలో నేను కూడా ఐక్యపరచబడుచు ఉన్నా. నా కొరకు ఆయన మరణించాడు, నాకు బదులుగా మరణించాడు. నేను కూడా ఆయన మరణములు ఐక్యపరుచుకుని, అయ్యా ఆయన ద్వారా అనుగ్రహించబడే విడుదల విమోచన నాకు కూడా కావాలి, నన్ను కూడా క్షమించి నీ కుమార్తెగా స్వీకరించి. నీకు విరోధిగా ఉంటుని, నీకు శత్రువుగా ఉంటుని, నేను నీకు కీడు చేశాను, మేలు చేయలేదు. అయినా కీడు చేసిన నాకు మేలు చేయడానికి నీ కుమారుని వదులుకున్నావే. నా చెయ్యి పట్టుకోవడానికి నీ కుమారుని యొక్క చేతిని విడిచిపెట్టావే. ఈ మధ్యాహ్నకాల సమయంలో వినబడిన ఆ మాటల వెలుగులో నా జీవితాన్ని అర్పించుకుంటూ ఉన్నా. నా చేయి కూడా నువ్వు పట్టుకో, నన్ను కూడా క్షమించు. ఇదే నీ ప్రార్థన అయితే, ఇంతవరకు నీ జీవితంలో ఈ తీర్మానం చేయకపోతే, ఈ మధ్యాహ్నకాల సమయమందు ఈ మాటల వెలుగులో ఒక తీర్మానం చేసుకుంటూ ఉంటే, దయచేసి మేము కూడా మీకు సహాయకరంగా ప్రార్థన చేయనట్లుగా మీ కొరకు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. సహోదరి, దేవుడు మీ పాపాలను క్షమించి పాప క్షమాపణ ద్వారా ఆనందాన్ని, సమాధానాన్ని అనుగ్రహించి దీవించినగాక. సహోదరుడు, దేవుడు మీ పాపాలను కూడా క్షమించి పాప క్షమాపణ ద్వారా నిత్యరాజ్యానికి వారసునిగా చేయనుగాక. సహోదరుడు, దేవుడు మీ పాపాలను కూడా క్షమించి నిత్యరాజ్యానికి మిమ్మల్ని వారసునిగా చేయనుగాక. ఇంకెవరైనా ఉన్నారు? సహోదరుడు, దేవుడు మీ పాపాలను కూడా క్షమించి పాప క్షమాపణ ద్వారా ఆనందాన్ని, పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుందరుగాక. ఇంకెవరైనా ఉన్నారు? సహోదరుడు, దేవుడు మీ పాపాన్ని కూడా క్షమించి
పాప క్షమాపణ ద్వారా ఆయన కుమారుడిగా చేయబడునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? దయచేసి కార్డు మీ యుద్ధకు వచ్చేంత వరకు మీ కుడి చేతిని అలాగే పైకెత్తి చూపించండి. కార్డు మీ యుద్ధకు తీసుకురాబడిన తర్వాత మీ చేతులు దయచేసి దించండి. ఇంతవరకు తీర్మానించుకొనకపోతే మీకు ఒక చక్కటి తరుణం. ఇంకా ఎవరైనా ఉన్నారా? సిగ్గుపడద్దు. అవమానపూరితమైన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు బహిరంగముగా అవమానించబడ్డాడు. ఇది నన్ను నిన్ను దేవుడు అంగీకరించాలని కోరుచూ ఉండగా ఈ మంచి ఏర్పాటులోనికి దేవుడు నిన్ను తీసుకురావాలని కోరుచూ ఉన్నాడు. ఇది చులకనగా ఎంచొద్దు. నీ కొరకు పడిన ప్రయాసము ఎంతో గొప్పది. ఇంకెవరైనా ఉన్నారా? యవనస్తులైనా పెద్దవారైనా, చిన్నవారైనా పెద్దవారైనా, ఇంకా ఎవరైనా ఉంటే కార్డు మీ యుద్ధకు వచ్చేంత వరకు అలాగే చేతుల పైకెత్తి చూయించండి. కార్డు తీసుకున్న తర్వాత చేతులు దించండి. తర్వాత మీరు ఏం చేయాలో దీనికి దాసుడు మీకు జ్ఞాపం చేస్తాడు. ఇంకా ఎవరైనా అలా చివరిసారి అడుగుతూ ఉన్నాం, ఇప్పుడే సమయం ఎక్కువైపోయింది. ఇంకా ఎవరైనా ఎక్కడైనా, చిన్నవారైనా పెద్దవారైనా, యవనస్తులైనా యవనస్తురాలైనా, నా సహోదరుడా, నా సహోదరి, ఈ తరుణాన్ని పోగొట్టుకోవద్దు. క్రీస్తు నీ కొరకు పడిన పాటు ఎంతో గొప్పది. నేను తన కుమార్తెగా స్వీకరించాలని కోరుచు ఉన్నాను. నీకు ఆయనతో అనుగ్రహించే పాప క్షమాపణ వద్ద ఆయనే సమస్తమును చేసి ముగించాడు. నీకు ఉచితముగా ఈవిగా బహుమానంగా ఇవ్వాలని కోరుచు ఉన్నాడు. ఇదే నీ తీర్మానం అయితే నీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. చివరిగా ఇదే మీకు ఆహ్వానం. ఇంకా ఎవరైనా ఉన్నారా? సహోదరి, దేవుడు మీ పాపాలను క్షమించి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మీ పాపాలను కడిగి తన కుమార్తెగా మిమ్మల్ని అంగీకరించి దీవించినగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? సహోదరుడు మీ పాపాలను కూడా క్షమించి పాప క్షమాపణ ద్వారా ఆనందాన్ని, పాప క్షమాపణ ద్వారా సంతోషాన్ని మీకు అనుగ్రహించి దీవించినగాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరుడు మీ పాపాలను కూడా క్షమించి పాప క్షమాపణ ద్వారా మిమ్మల్ని విమోచించి తన కుమార్తెగా మిమ్మల్ని స్వీకరించి దీవించినగాక. ఇంకెవరైనా ఉన్నారా? కార్డు మీ యుద్ధకు వచ్చేంత వరకు అలాగే పైకి చూపించండి. సహోదరుడు మీ పాపాలను క్షమించి పాప క్షమాపణ ద్వారా ఆనందాన్ని, పరలోక రాజ్య వారసత్వాన్ని మీకు కూడా అనుగ్రహించినగాక. పిల్లలు వెనక ఉన్నారు, దయచేసి కార్డు అందించండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? హృదయాన్ని కఠినపరచుకునక దేవుడు మీ జీవితాల్లో ఈ శిలువ కార్యము చేసి వాస్తవికంగా ఈ శిలువ మీ జీవితాల కార్యకారు కావాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, శిలువలో పొందిన మరణాన్ని పొందిన యేసుక్రీస్తు ప్రభువుని లోనికి ఆహ్వానిస్తే చాలు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల మా గొప్ప తండ్రి, మా బలమైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. తెరువైన ఆకాశం అనుగ్రహించి ప్రభా, మీరు శిలువపై పలికినటువంటి ఆ మాట నుండి తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అలాగనే అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన మాట ప్రవచనముల ద్వారా మా తండ్రి చెప్పబడిన శిలువపైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పలకబడిన ఈ మాట వాటిని ఆధారం చేసుకుని ప్రభా, మీ యొక్క వాక్యమును, ఈ పరలోక సువార్తను ప్రకటింప చేయటం మీ యొక్క పనిముట్టుగా దాసుని వాడుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు. కృపగల తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నారు, మీరు మమ్మల్ని ఎంతగా, మా గురించి ఎంతగా ఆలోచిస్తుంటున్నారు ప్రభా. మరి ఆ యొక్క మాటలు మరొకసారి మీరు మాకు గుర్తు చేశారు. మీ యొక్క శ్రమలో, మీ యొక్క బాధలో మా తండ్రి, మీ యొక్క మా తండ్రి నొప్పిలో, మీ యొక్క మా తండ్రి మరి ఆ యొక్క మరి ఇన్సల్ట్లో, ఆ అపహాస్యపు పరిస్థితిలో మా తండ్రి ఎదురు మాట్లాడకుండా, దూషించకుండా ప్రభా పరలోకపు తండ్రిని వేడుకున్నారు, వారిని క్షమించమన్నారు. ఆ రీతిగా మా తండ్రి ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ సిలువైన సమీపించినటువంటి వారు మీ రక్త ప్రోక్షణ కిందికి వస్తామని తమ యొక్క చేయెత్తి తీర్మానం ద్వారా చెప్పినటువంటి వారందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి. వారి తీర్మానమును మీరు మా తండ్రి ఘనపరచండి. వారు చేసిన తీర్మానమునకు వారు కట్టుబడి ఉన్నట్టుగా సహాయం చేయండి. మీ యొక్క మాటలను, వాక్యమును దీవించి ఆ రీతిగా
మరి విశ్వాసులైన వారు కూడా ఎవరైతే మరి సిలువకు దూరంగా ఉన్నారో, మా తండ్రి విజ్ఞాపన చేసేవారి గుంపులో చేరలేని పరిస్థితిలో ఉన్నారు, వెనుకంజ వేస్తూ ఉంటున్నారు. కేవలము మాకెందుకులే పైన వచ్చి చూసిపోతామని స్పెక్టేటర్స్ లాగా ఉంటున్నారు. వారందరితో కూడా మీరు సిలువ చెంతకు రండి ప్రభు, తీసుకొని రండి. మా తండ్రి సిలువ చెంతకు వచ్చిన వారే మా తండ్రి మీ మార్గాన్ని కనుక్కోగలరు, మీ వెలుగును కనుక్కోగలరు. మా తండ్రి ఆ పరలోకం యొక్క వైభవాన్ని మరి చూడగలరు ప్రభు. ఆ యొక్క సత్యాన్ని ఈ మధ్యాహ్న కాల సేవలో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ప్రభు మరి సంతోషంతో మీ సన్నిధిని తిరిగి వెళ్ళటకు సహాయం చేయండి. ఇచ్చిన మీ కృపాంతటి బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సహోదరుని తీసుకుని వచ్చి మీరు వాడుకున్న విధానం బట్టి మీ నామను స్తుతించి ఘనపరిచి మహిమపరచు. మిగతా సమయం దీవెనకరముగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి బ్రదర్ విక్టర్.